గురించి, మీరెన్నుకొనున్న మీ పక్షాన నిలబడిన శూరుల గురించి 3 దినములు మాట్లాడుకుని పోవచ్చుండగా ఎందరో తల్లులు, మరెందరో సోదరులు సోదరీమణులు ఇక్కడికి కూడి వచ్చి ఉండగా, ప్రభు మీ వారందరికీ అర్థమయ్యేటట్లుగా ఉపదేశించే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించండి. సందర్భోనిచిత జ్ఞానాన్ని, సమయోనిచిత వివేకాన్ని మాట్లాడబోచుండగా మా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహకారాలను మీ దీనదాసుడైన మాపై మీ కృపను మరియు కటాక్షమును నిలపమని యేసునాథుని దివ్యనామంలో చిన్ని ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, కూడి విచ్చేసిన నా సోదర సోదరీమణులైన మీ అందరికీ కూడా మన ప్రభువు మరియు రక్షకుడు యేసునాథుని పుణ్యనామంలో శుభములు తెలియజేసుకొనుచున్నాను ప్రియులారా. మరి ముందుగానే కరపత్రికముల రూపములలో, ఫ్లెక్సీల రూపంలో ముందుగా మీకు తెలియజేసిన విధముగా భీతిల్లని వీరుల దెబ్బకు బీటలు వారిన బానిస కోటలు. ఎవరా వీరులు? ఏంటా బానిస కోటలు? భీతిల్లని ఆ తనం ఎవరిది, ఎవరికి సంబంధించినది అనేవి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియులారా, ఈ రోజుల్లో బైబిల్ అనగానే ఎలాగైపోయిందంటే అదొక మత పుస్తకంగా అయిపోయింది. ఏదో రోగాలు తగ్గటానికి ఉపయోగించుకునే ఒక చిన్న మంత్ర పుస్తకంలా మారిపోయింది. అంతేనా బైబిల్ అంటే? ఈరోజు సమాజంలో పొరుగోడి దగ్గరికి వెళ్ళి బైబిల్ చెప్తుంటే వాడు అంటున్నాడు, మీ బైబిల్ గురించి మాకెందుకు తెలియదయ్యా, ఎప్పుడు యేసుప్రభు స్వస్థతలు చేశాడు, యేసుప్రభు దెయ్యాలను వదలగొట్టాడు, యేసుప్రభు చనిపోయిన వాళ్ళని తిరిగి లేచాడు, ఏ కదా ఉండేది బైబిల్, ఇంకేముంటాయని అడుగుతున్నాడు. నిజమైన ఇంకేమైనా బైబిల్ ఇంకేమీ లేవా? బైబిల్లో ఏం చెప్పాలో మనం మర్చిపోయాము. ఎంతవరకు చెప్పి ఆపేయాలో వాటిని మాత్రం విస్తృతంగా ప్రకటిస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో, ఈ యుగాలలో, ఈ తరాలలో బైబిల్ ఎంత గొప్పదో తెలియాలంటే బైబిల్ లోతుల్లోనికి మనం వెళ్ళి ఆలోచించాలి బ్రదర్. ఇప్పటిదాకా ఈ సమాజంలో వీరులు అనగానే ఎవరు చెప్పుకుంటుందో అంటే ఒక అలెగ్జాండర్ను చూడంగానే ఆయన గ్రీకు వీరుడు అని చెప్పుకుంటున్నారు. ఒక అలెగ్జాండర్ గారిని ప్రపంచంలో వీరుల పేర్లు చెప్పండి అయ్యా అని అంటే అలెగ్జాండర్ గారు ఉన్నారు కదండి, గ్రీకు వీరుడు అంటాడు ఒక ఆయన. ఇంకెవరున్నారు? బ్రూస్లీ గారు ఉన్నారు కదండి చైనాలో, ఆయన కూడా వీరుడే కదా, బాగా పోరాడతాడు కదా, ఆయన కూడా కరాటే కుంఫుతో, ఆయన వీరుడే కదా అంటున్నారు. ఇంకా చంగీస్ ఖాన్ గారు ఉన్నారు కదండి, అందరిని వణికించాడు, ఆయన వీరుడే కదండి అంటున్నారా. వెరీ గుడ్. ఇంకంతేనా? ఇంకెవరున్న వీరులు ఉన్నారా? ఒక బాబర్ ఉన్నాడు కదండి, ఒక అక్బర్ ఉన్నాడు కదండి, వీళ్ళందరూ వీరుడు కదండి. ఒక టిప్పు సుల్తాన్ ఉన్నాడు కదండి, ఒక ఔరంగజేబు ఉన్నాడు కదండి, ఒక షాజహాన్ ఉన్నాడు కదండి. ఇంకెవరైనా ఉన్నారా? ఫరోలు ఉన్నారు కదండి, సీజర్లు ఉన్నారు కదండి. ఇంకెవరైనా ఉన్నారా? రాజులు ఉన్నారు కదండి, చక్రవర్తులు ఉన్నారు కదండి. అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ వీరులు, వాళ్ళ శూరులు కాదండి. వీళ్ళందరినీ మించిన వీరులు కొంతమంది ఉన్నారు, ప్రపంచం గుర్తించని వీరులు. వీళ్ళకైనా భయపడతారేమో గాని వాళ్ళు ఎవ్వడికి భయపడరు. వీళ్ళైనా జనుకుతారేమో గాని వాళ్ళు ఎవ్వరికి జనకరు, వాళ్ళు ఎవ్వరికి జడియరు. ఆ వీరుల పేర్లు చెప్తే చక్రవర్తులకు చెమటలు పడతాయి. ఇప్పటిదాకా మీరు ఒక అలెగ్జాండర్ అనే చక్రవర్తి వీరుడు అన్నాడు కదా, ఇతని పేరు చెప్తే అతనికి కూడా చెమటలు పడతాయి. అంత గొప్ప వీరుడు ఈ వీరుడు. మీరెవరైతే రాజులుగా, మీరెవరైతే చక్రవర్తులుగా, మీరెవరైతే ఫరోలుగా, మీరెవరైతే జార్జులుగా పిలుచుకుంటున్నారో ఆ వీరులకి ఈ వీరుల పేర్లు చెప్తే చెమట్లు పడతాయన్నమాట. అంత గొప్ప వీరులు బైబిల్లో ఉన్నారు. ఎవరయ్యా వీరులు? వీళ్ళక మళ్ళీ రాజ్యకాంక్షతో కత్తులు పట్టుకొని తెగనరికిన వాళ్ళు కాదండి ఆ వీరులు. వీరులు అనగానే మనం ఎలా అనుకుంటున్నామంటే కత్తులు పట్టుకొని, ఏమండి, బాగా షార్ప్గా ఉండే పదునైన ఖడ్గాలను ధరించి ఆ యుద్ధ రంగంలో ప్రవేశించి
ప్రతి వాడి తలను తెగనరుకుతూ ముందుకెళ్తూ రక్తాన్ని చిందిస్తూ రాజ్యాలను లోబరుచుకుంటూ సింహాసనం ఎక్కుతాడు చూశారు. వాళ్ళు వీరులని ఈ పిచ్చి లోకం అనుకుంటుంది. కానీ వాళ్ళు కాదండి వీరుడు. చంపటం వీరత్వమా? అలాగైతే దోమలు కూడా మనుషులను చంపుతాయి. మరి దోమలు కూడా వీరులేనా? నువ్వు ఎంత చంపుతావు మహా అయితే? కొన్ని వందల మందిని చెప్తావు. ఒక దోమ, ఒక డెంగ్యూ దోమ జీవితకాలంలో కొన్ని వేల మందిని చంపేస్తుంది. చంపటం వీరత్వం అయితే మరి దోమ కూడా వీరుడే కదా? కాదు కాదు. ఒకవేళ పొరుగు మనిషిని చంపటమే ధీరత్వం శూరత్వం అనుకుంటే, ఎలుకలు తెలుసు కదా, ఎలుకలు ప్లేగు జబ్బుతో సగం ప్రపంచ జనాభాని తుడిచిపెట్టేశాయి ప్రపంచ యుద్ధాల్లో. మీకు అందరికీ తెలుసు కదా, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అని జరిగాయే. ఆ యుద్ధాల్లో మరణించిన వాళ్ళకంటేనంట ఎలుక ద్వారా వచ్చిన ప్లేగు వ్యాధితో మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువట. వైద్యులు చెప్తున్నారు. ఎక్కువ ఎవరి ద్వారా మరణించారయ్యా అంటే, మన అందరి ప్రపంచ యుద్ధాలు ఎక్కువ మంది మరణించాం బ్రదర్ అంటాం మనం. కానీ వైద్యులు అంటున్నారు, కాదురా బిడ్డ, ప్రపంచ జనాభాలో సగం మందిని పొట్టబెట్టుకుంది ఎవరో తెలుసా? పొట్టను పెట్టుకొని చంపేసింది ఎలుకలు రానాయన అంటున్నాడు, ప్లేగు వైరస్ రానాయన అంటున్నాడు. చంపటమే వీరత్వం అయితే చీమలు వీరులవుతాయి, దోమలు వీరులవుతాయి, ఎలుకలు వీధులవుతాయి. ఎందుకు వీరులవుతాయి అంటే చంపటమే కదా నీ దృష్టిలో వీరత్వం అంటే. అది కాదు వీరత్వం అంటే. మరి ఏంటి వీరత్వం అంటే? మరి ఏంటి ధీరత్వం అంటే? బానిస సంఖ్యలను తెగదింపుతాడు చూసావు, వాడు వీరుడంటే. చంపటం కాదు వీరత్వం అంటే. చంపబడుతున్న వాళ్ళని బ్రతికించి కాపాడి ఫైట్ చేసి గెలుస్తాడు చూసావు, వాడు వీరుడంటే. ఎవరున్నారయ్యా అంత గొప్ప వీరుడు బైబిల్లో? 3 రోజులు 3 వీరుల గురించి చెప్తాను మీకు. ఈ 3 రోజుల్లో 3 వీరుల గురించి చెప్తాను మీకు. ఆ వీరుల శూరత్వం, ఆ వీరుల ధీరత్వం మీకు అర్థం కావాలి. వాళ్ళ త్యాగాలు మీకు అర్థం కావాలి. వాళ్ళ త్యాగాలు మీకు అర్థం కావాలి. ఏమంటే రాజు అంటే ఎలాంటోడు తెలుసా? ప్రజాక్షేమం కోసం దేనినైనా, అవసరమైతే సింహాసనాన్నైనా వదిలిపెట్టేవాడు నిజమైన రాజు అంటే. సింహాసనం కోసం పాకులాడేవాడు రాజు కాదు. సింహాసనం కోసం ఎదుటివాడిని చంపేవాడు రాజు కాదు. ప్రజాక్షేమం కోసం అవసరమైతే సింహాసనాన్ని కూడా త్యజించి నాకొద్దు అని వెంట్రుకతో సమానంగా తీసి పాడేస్తాడు చూశాడు ప్రజల కోసం, వాడు వీరుడంటే. ఒక వీరుడు గురించి మీకు ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రపంచ నాగరికతలలో ఒక అత్యంత ప్రాచీనమైన నాగరికత, ఒక నాగరికత ఉందండి. దాని పేరు ఐగుప్తు నాగరికత అంటాం. నైలు నది పరివాహక నాగరికత అంటే ఏంటో అర్థం. నాగరికత అంటే ఏంటి లేదు అర్థం. నాగరికత అంటే అర్థం ఏంటంటే మనుష్యులు అభివృద్ధి చెందిన ప్రాంతాలు, మనుష్యులు విలసిల్లిన ప్రాంతాలు, ఒకరినొకరు ఐకమత్యంగా ఎక్కువ మొత్తంలో ప్రజలు నివసించిన ప్రాంతాలని సివిలైజేషన్స్ లేకపోతే నాగరికతలు అంటాం. అలాంటి దానిలో నైలు నది నాగరికత అని మన దగ్గర ఇలాగ ఎలా అయితే ఈ భద్రా నదులు, ఈ నదులు ఉన్నాయో, అలాగే నైలు నది అని ఒక నది ఉండేదండి ఐగుప్తులో. అక్కడ ఒక నాగరికత క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల క్రిందట వెలసిల్లింది. దాన్ని ఐగుప్తు నాగరికత అని అంటాం ప్రియులారా. మీకు అందరికీ ఆది కాండం 10వ అధ్యాయం ఒకసారి, ఆది కాండము గ్రంథము 10వ అధ్యాయము. మీకు అందరికి నోవహు గారు తెలుసు కదా, నోవహు గారు. ఏమండి, నోవహు గారు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన పడిన కష్టం, ఆయన పడిన త్యాగం తెలుసా అండి? నిజంగానండి, నోవహు గారి పడిన కష్టం, ఆయన త్యాగం తెలిస్తే ఆయన పేరు చెప్పంగానే అలర్ట్ అయిపోయి ముందు లెగిసి నుంచుంటారండి. నిజం చెప్పాలంటే అంతే కదా. భారత జాతీయ గీతం పాడంగానే లెగిసి నుంచుంటాం, ఎందుకంటే గౌరవం. నిజం చెప్పాలంటే బైబిల్లో భక్తుల పేర్లు చెప్పినప్పుడల్లా ప్రతి పేరుకి ముందు మనం లెగిచి నిలబడాలి. అంతటి గొప్పతనం ప్రవక్తల సొంతం. 500వ ఏట దేవుడు ప్రత్యక్షమయ్యాడండి నోవహు గారికి. నాయనా నోవహు, ప్రజలు పాడైపోయారు, ప్రజలు పాపులైపోయారు, ప్రజలు దుష్కార్యములకు అలవాటు పడిపోయారు. నాయనా, జల ప్రళయాన్ని రప్పించాలనుకుంటున్నా నేను అన్నాడండి. అవునా ప్రభు? అవును నాయనా. భూమి మీద నరుల చెడుతనము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని నాకు తెలిసిపోయింది. ఇక మరొక మార్గం లేదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బోధ విని విశ్వసించిన వాళ్ళని నేను రక్షిస్తా. మిగతా
అందరినీ తుడిచిపెట్టేస్తా జలప్రలయంలో అని చెప్పాడండి. సరే ప్రభు, ఏం చేయమంటావు ప్రభు? మరి ఏమొద్దు, నోవహు ఒక గొప్ప ఓడను నువ్వు తయారు చేయాలి. ఓడ? అవును నాయన, ఓడ. ఓడ ప్రభు. ఎంత పెద్ద ఓడ ప్రభు? మేము 8 మంది పడితే సరిపోద్దా? నేను, నా భార్య, నా 2 కొడుకులు, 3 కొడుకులు, 3 కోడలు పడితే సరిపోద్దా ప్రభు? చిన్న పడవ చేసుకోమంటావు? లేదు 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 నోవహు, ఎంత పెద్ద పడవ చేయాలో తెలుసా నువ్వు? ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువులలో ఆడ మగ 2 వచ్చి పనుకొని విశాలంగా తిరుగులాడాలి అవసరమైతే ఆ పడవలో. అంత పెద్ద పడవ నువ్వు చేయాలి. ప్రభువా, నిజమా? ప్రభువా, నా దగ్గర రంపాలు లేవు ప్రభు, చెక్కల్ని ఎలా కొయ్యాలి? అడగటం లేదు. నేను ఒక టైటానిక్ ఓడ తెలుసు కదా, ఇటు ఓడ కట్టడం సాధారణమైన విషయం అనుకుంటున్నారు. ఇటు ఓడ కట్టడం చాలా కష్టం అండి. ఓడ కట్టడం ఏమంటే, మనం చిన్న తెప్ప కట్టమంటే ఎంతమంది మీలో తెప్ప కట్టడానికి సిద్ధంగా ఉన్నారు? చిన్న తెప్ప అంటారు తెలుసు కదా, పడవ లాంటిది, చిన్నగా ఉంటది. ఒక మనిషి అలా ఇది చెక్కలతో అలా అనుకుంటూ ఉంటాడు. అది కట్టమంటే మీరు ఎంతమంది కడతారు చెప్పండి? చేతులు ఎత్తేస్తాం, మా వల్ల కాదయ్యా, మాకు రాదయ్యా అని. పక్కనే మనకి టైటానిక్ షిప్ ఉందండి. ఏమంటే ఆ టైటానిక్ షిప్ మునిగిపోయింది తెలుసు కదా మీకు అందరికి, మునిగిపోయింది. ఏమంటే దాన్ని ఎంతమంది కార్మికులు కట్టారో తెలుసా? ఆ షిప్ని మీకు ఎంతమంది పనులు కష్టపడ్డారో తెలుసా? ఆ షిప్ను తయారు చేయడంలో 18,000 మంది కష్టపడ్డారండి ఒక్క షిప్ తయారు చేయడానికి. ఒక్క షిప్ని ఎవరెవరయ్యా బట్టేది? జంతువులన్నీ పడతాయంటే లేదు లేదు, మనుషులు పడటానికి మాత్రమే సుమా. మనుషులు పడటానికే టైటానిక్ షిప్ను కట్టడానికి 2 ఏళ్ళు తీసుకున్నారు. 21,000. మొదట 18,000, తర్వాత 3,000 మళ్ళా ఎక్స్ట్రా మంది, సరిపోలా సంఖ్య. మరి ఇంకా పనులు కావాలన్నారు. మొత్తం 21,000 మంది కష్టపడ్డారండి ఒక్క టైటానిక్ షిప్ను కడటానికి. 2 ఏళ్ళు మళ్ళా శ్రమలు, తిప్పలు తిని తినకుండా. మళ్ళీ 8 మంది చచ్చిపోయారు. కొన్ని 100 మంది ఆరోగ్యం కోల్పోయి అనారోగ్యంగా బెడ్ మీదకి ఎక్కారు, చెయ్యలేక కష్టపడి. ఇంత కష్టపడి 2 ఏళ్ళు కష్టపడి 21,000 మంది చెమటోడ్చి హస్తాలను రెక్కలను దాని మీద పెట్టి కష్టపడితే శుభమాని ఎక్కారు. ఏం జరిగిందో మీకు అందరికీ. గమ్యానికి వెళ్ళారా? మధ్యలోనే మంచు ప్రాంతం ఢీకొట్టి అలా కూలిపోయింది ఆ పడవ, ఆ ఓడ. అంటే ఓడ కట్టేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఏ ఒక్క జాగ్రత్త వహించకపోయినా ఓడ సముద్రంలో నెట్ట నిలువున మునిగిపోద్ది. చాలా కష్టం ఓడలు కట్టడం. 21,000 మంది కట్ట. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు పనిచేశారు ఓడ కట్టడానికి. మరి ఏం కట్టారో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్ని లక్షల బోల్టులు ఉపయోగించాలి సార్? రివిట్స్ 2 లక్షల రివిట్స్, నట్టులు ఉపయోగించాలి టైటానిక్ ఓడ కడతానికి. 2 లక్షలు. మరి అంతే కదండి, చక్కని మళ్ళీ ఇలా వంచాలి కదా ఓడని. ఎన్ని నట్లు బిగించాలి, ఎన్ని కావాలి? మా ఇంటి దగ్గర మొన్న మధ్యన మా ఇంటి పని చేయించడానికి ఒక తలుపు బిగించండి, ఒక చెక్క తలుపు బిగించాలని ఒక కార్పెంటర్ని పిలిచా, వడ్రంగి పని వాళ్ళని పిలిచి. చిన్న తలుపు ఏం లేదు అక్కడ. ఆయన ఎన్ని సామాన్లు తీసుకొచ్చాడో తెలుసా? 2 సూట్ కేసులు వేసుకొని వచ్చాడండి, చెక్క సూట్ కేసులు. ఏం చేస్తానికి నాయన అంటే, ఓడేమన్నా కట్టమన్నానా? లేదు, చిన్న తలుపు బిగించమన్నాను అంతే. ఆ సూట్ కేసులు అలా తీసాడు, అటో సూట్ కేసు ఇటో. ఏమున్నాయంటే పెద్ద పెద్ద చెక్కలు, పెద్ద పెద్ద హ్యామర్ అంటే సుత్తిలు అంటాం కదా, పెద్ద పెద్ద చాకులు, పెద్ద పెద్ద కత్తులు. మళ్ళీ కొన్ని ఏమో వంగు ఉన్నాయి, కొన్ని ఏమో నిలువుగా ఉన్నాయి, కొన్ని ఏమో అడ్డంగా ఉన్నాయి. ఏందేదేదో తెచ్చాడండి. సుమారుగా నాకు తెలిసి ఒక 50-60 ఉపయోగించి ఉంటాడండి ఆ చిన్న తలుపును ఫిక్స్ చేయడానికి. మళ్ళీ ఒక డ్రిల్లింగ్ మిషను, మళ్ళీ మేకులు కొడతానికి ఇంకొక మిషను, మళ్ళీ గమ్ము, మళ్ళీ పెవికల్ గమ్ము ఒకటి తెచ్చుకున్నారు. చాలా కష్టపడ్డారు పాపం. రోజంతా పట్టింది ఆ పని చేయడానికి. ఇన్ని వస్తువులు ఉంటే అర్థమవుతుందా ఎంత కష్టమో చెప్తున్నా మీకు. ఇప్పుడు ఓడను తయారు చేయాలి, చిన్న తలుపుని కాదు, ఓడను తయారు చేయాలి. ఓడను తయారు చేయాలి. ప్రభు ఏమున్నాయి ప్రభు? నోవహు దగ్గర ఏమీ లేవు ప్రభు, నోవహు దగ్గర ఏమీ లేవు. ఏమున్నాయి? పెద్ద రంపం ఏమని ఇచ్చాడు దేవదూత. రంప మీరా బాబు కోసుకుంటాడు నోవహుని. రంపం లేదు, పాలు లేదు. ఓ డ్రిల్లింగ్ మిషన్లు 5 పైనుంచి కింద పడేశాడా, కడకడ హెడ్రింగ్ బెల్ట్ వేసుకొని. ఏమి ఇలా పాపం. ఒక రంపమి ఇలా, ఒక డ్రిల్లింగ్ మిషన్ ఇలా, ఒక చాకి ఇలా, ఒక కత్తి ఇలా, ఒక గమ్మివలా, ఒక పెవికల్ లేదు, పెవికిక్ లేదు, ఏమీ లేదు. ఏమున్నాయంటే 2 చేతులు మాత్రం ఉన్నాయి. అది మొసలి చేతులు, 500 ఏళ్ల వయసు మొసలి చేతులు 2 ఉన్నాయి. ప్రభు ఈ మొసలి చేతులతో ఏం చేయాలి ప్రభు? నాకే కర్రపోటు ప్రభు, 500 ఏళ్ళు వచ్చిన ఏం చేయమంటావు ప్రభు? నాకు ఏం చేస్తావో తెలియదు నోవా, నాకు ఓడ కట్టాలి అంతే. మధ్యలో ఓడ మునిగిందా ఇంక అంతే సంగతులు. సో కీప్ వాచ్ అండ్ బి అలర్ట్. జాగ్రత్తగా గట్టు, మెలుకొని గట్టు నువ్వు. సరే ప్రభు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు నోవా?
ప్రభు మొత్తం 3 ఆడోళ్ళు ఉన్నారు, మా ఆవిడతో కలిపి మొత్తం 4 ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు ప్రభు. ఓకే, ఆడోళ్ళు పని చేస్తారా? వీళ్ళు పని చేయరు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తుంటే వీళ్ళు వంటలు ఉండటమే సరిపోద్ది పక్కన. అవును కదా, వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి పని చేస్తే వంటలు ఎవడు వండుతాడు పక్కన? సో ఆడవాళ్ళని తీసి పక్కన పెట్టి మొత్తం ఎంతమంది? 3 కొడుకులు, ఈయన ఒకడు 4. పడవ చేయటానికి కార్మికులు చెప్తున్నా, 4 కార్మికులు. వెరీ గుడ్. ఈ 4లో ఒక దొంగోడు ఉన్నాడు, ఆడి పేరు హాము. ఆడు సరిగ్గా పని చేస్తాడంటే డౌటే. ఎందుకు? వాడు చాలా వరస్ట్ క్యారెక్టర్ గా బైబిల్లో కనపడతాడు. ఈ 3 కొడుకులో ఒకడైనా హామ్ అనే కొడుకు. సో వాడు పని చేస్తాడంటే నాకైతే డౌటే. మరి వ్యక్తిగతంగా ఆలోచిస్తే వాడిని పక్కన పెట్టేయండి. మీకు ఎంతమంది ఉన్నారండి? నోవహు, యాపెతు, షేము. 3 కష్టపడాలి. వీరిలో ఒక ఆయనేమో ముసలోడు, ఒకళ్ళేమో పెళ్లిళ్ళు చేసుకుని యవ్వనస్తులు. చెక్కలు కూడా ఏం కోసి పంపించలేదండి, ఆయనే కోసుకోవాలి. ఆయనే చెట్టెక్కి ఆయనే గొట్టలు పెట్టుకొని ఆయనే అన్నిటి కొట్టుకోవాలి. ఇప్పుడు పడవ చేయాలి. ఏ ప్రభు, ఏది ప్రభు, ఏ చెక్క ప్రభు, ఏ పడితే కదా మళ్ళీ చితి సారపం రానే గొయ్యాలట. అక్కడ మళ్ళా లింక్ ఒకటి పెట్టాడు దేవుడు, కండిషన్. ఏం చేయాలో అర్థం కావట్లా. చేతిలో గొడ్డలు కూడా లేదు పాపం. అంతే కదండి, ఈ మధ్య తయారు చేయబని గొడ్డలు రంపాలు. మరి వాటిని ఎన్ని కాలం తయారు చేసుకున్నారో తెలీదు. చెట్టు ఎలా ఎక్కాడో తెలీదు ఆ ముసలోడు. పాపం ఎలా కోసుకున్నాడో తెలీదు. వాటిని ఎలా ఫిక్స్ చేశాడో తెలీదు. ఎన్నేళ్ళు కష్టపడ్డాడో తెలియదు అండి. బైబిల్లో అయితే 100 ఏళ్ళు కష్టపడ్డారండి. 100 ఏళ్ళు గట్టి కష్టపడ్డారు. ఎందుకు? 500 ఏట దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి మీరు చూడండి, 5వ అధ్యాయము 32వ వచనము. 5వ అధ్యాయము 32వ వచనము. నోవహు 500 ఏండ్ల గలవాడై షేమును, హామును, యాపేతును గనెను. ఎన్నేండ్ల గలవాడయ్యట? 500 ఏండ్లు గలవాడయ్యట. షేమును, హామిని, యాపేతు కన్నా. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే 500వ ఏట నోవహు గారికి దేవుడు ప్రత్యక్షమే ఓడగట్టమని చెప్పాడు. వెరీ గుడ్. ఎన్నో ఏట జలప్రళయం వచ్చింది? పక్కనే 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. ఎన్నేండ్లప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు? 5. ఎన్నేళ్ళప్పుడు జలప్రళయం వచ్చింది? 600 ఏళ్ళప్పుడు. అంటే 600లో నుంచి 500 తీసి ఎన్నేళ్ళు కట్టాడు ఓడ? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఓడ కట్టాడు. పొద్దున్నే లెగవటం, ఆ చెట్టు ఎక్కటం, చెట్టును కొడుతూనే ఉండటం, మళ్ళీ అవి దించుకోవటం, మళ్ళీ ఓడకి సమకూర్చుకోవటం. ఆ సరుకులు సమకూర్చుకోవటానికే ఎన్నేళ్ళు పట్టిందో తెలియదు. దశాబ్దాలే బట్టి ఉంటది పాపం. దశాబ్దం అంటే ఒక 10 ఏళ్ళు. ఈ సరుకుల్ని సమకూర్చుకోవటానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలియదు పాపం. కష్టపడ్డాడు, రెక్కలు వచ్చాడు. ముసలితనంలో ఏదో పనుకొని ఏమన్నా, అంతే కదండి, మనం పనుకుంటానికి అలవాటు పడతారు ముసలోళ్ళు. పాపం రాలేరు. ఏదో ఇంట్లో అలా పనుకొని ఏదో కాసేపు టీవీ చూస్తా, కాసేపు ఏదో కోడలో కొడుకో ముద్ద అన్నం పెడితే తింటా, రాత్రిపూట ఏదో చల్లగా ప్రశాంతంగా గాలికి పనుకుంటాం. ఇది మన ముసలోళ్ళకి తెలిసింది. 500 ఏట మహానుభావుడు పనుకోమని చెప్పలేదండి. పెద్ద వర్క్ ఇచ్చిపోయాడు, ఫుల్ టైం జాబ్. ఏం చేయాలంటే ఏమి ఇవ్వాల పరికరాలు, నువ్వే కష్టపడి తెచ్చుకో అన్నాడు. ఇంక వెళ్ళిపోయాడు, అంతే, మాయమైపోయాడు. మళ్ళా చిత్రం ఏంటో తెలుసా? ఓడ కడితే కాదట, మళ్ళీ ఓడ కట్టాలి, మళ్ళీ వాక్యం చెప్పాలి. 2 చెప్పాలి. ఇప్పుడు ఇతను అర్థమవుతుందా? పేతురు రాసిన పత్రికలో ఉంటది కదా. పేతురు రాసిన పత్రికలో ఒకసారి తీయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. అంటే ఈయన ముందున్న ఛాలెంజెస్ చెప్తున్నా. ఏంటి, వీరుడు ఇంకా రాలేదు, వీరుడు వస్తాడు. ఇతనే వీరుడు అనుకోమాకండి, వీరుడు ఇంకా వస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరుచుచుండగా అనగా 100 ఏళ్లలో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అని ఇప్పుడు యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు అంటే వాక్యం. ఆయన అనగానే వాక్యం నోవహులోనికి వస్తే నోవహు గారు వాక్యం ప్రకటిస్తాడు. అలా 100 ఏళ్ళట. అంటే ఒక పక్క పడవ, ఒక పక్క ఓడగట్టాలి, ఒక పక్క వాక్యము చెప్పాలి. పగలల్లా చెమటోడ్చి ఓడగడతాం, రాత్రిలో మొత్తం అన్నది మళ్ళీ గబగబా సమాజంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వాక్యం చెప్పేయటం. 100 ఏళ్ళు కష్టపడ్డాడండి. 1 ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 25 ఏళ్ళు, 50, 75, 80, 90 కాదు, 100 ఏళ్ళు ఇలా ఓడగట్టడం, స్వార్థ చెప్పటం, ఓడగట్టడం, స్వార్థ చెప్పటం, చెట్టెక్కటం, కోసుకోవటం, రంపాలు తెచ్చుకోవడం. ఏం తెచ్చాడో తెలీదు. మొత్తానికి ఓడగట్టాడు, స్వార్థ చెప్పాడండి మహానుభావుడు. కొన్నాళ్ళకి స్ట్రాంగ్ గా కట్టాడు పాపం. వాడు ఎంత స్ట్రాంగ్ గా కట్టాడంటే, బహు గొప్ప జలప్రలయం పైనుంచి కిందకు వచ్చినాట, ఓడంగులం కూడా కదలేదు, స్ట్రాంగ్ గా ఉంది. హీఈస్ రియల్ ఆర్కిటెక్టర్.
ఆయన నిజమైనటువంటి ఓడలు కట్టేవాడు. వీళ్ళు కాదు. ఈ రోజు ఇల్లు ఏమని కొత్తారండి? 21,000 మంది కార్మికులను పెట్టుకొని 2 ఏళ్ళు కష్టపడి 2 లక్షల రివిట్లు ఉపయోగించి దానిలో 10 మందిని చంపేసి 8 మందికి రోగాలు పాలైపోతే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది. అది అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది ఈ ఓడ, టైటానిక్ ఓడ. కానీ ఆ ఓడలా మునగలేదండి. ఏముంది, అడలేమని వచ్చినాయి ఈ ఓడకి. ఏదో జ్యేష్ఠాల వచ్చి గుద్దుకుందట. ఆ ఓడకు గుర్తుకే పెట్టి ఆ ఓడకి గుర్తుకుంటే ఎందుకు గుర్తుకో? ఎన్ని కొండలు ఉంటాయి అదే టర్కీ ప్రాంతం. అసలుకి ఆ ఓడ చేసిన టర్కీలో, ఆ టర్కీలో ఎన్నో కొండలు ఉంటాయి. ఎక్కడికంటే ఎక్కువ కొండలు ఉంటాయి అక్కడ. ఎన్ని గుర్తుకో చెప్పండి. ఆ నీళ్ళు వచ్చి తాకిడికి అలా కింద పడుతుంటే ఓడ అలా పైకి లేచి మళ్ళీ కింద పడేది. మీకు అర్థం కావట్లా? ఒకసారి ఊహించుకోండి. ఆకాశపు కిటికీలు తెరవబడితేనట ఆ నీళ్ళు వచ్చి కింద పడుతుంటే ఎలా లెగుస్తాయో ఆలోచించండి మీరు. ఏమంటే అప్పుడప్పుడు ఏమన్నా బకెట్ నీళ్ళు అలా పోయండి డాబా పై నుంచి, ఎలా ఉంటుంది మనకి? చక్కగా ఉంటామా? అవన్నీ అలా కింద పడంగానే ఆ పక్కన ఉన్న వస్తువులు ఎలా లెగుస్తాయి చెప్పండి? టక్కుమని లేచి ఆ నీళ్ళతో పాటు అలా వెళ్ళిపోతాయి. అలాంటిది 5-6 అంతస్తుల డాబా నుంచి నీళ్లు పోస్తే నీకు ఎంత ఫోర్స్ గా కింద పడుతున్నాయి. ఆకాశపు తూములు విప్పబడితే అవి ఎంత ఫోర్స్ గా వచ్చి భూమిని కొట్టుంటే ఆ భూమి ఫోర్స్ కి ఎంత దద్దరిల్లిపోయి ఉంటుందో ఓడ ఆలోచించండి. ఇలా వీరుడు ఓడలు కట్టాడు. ఓడ కట్టిన తర్వాత రక్షింపబడ్డారు. అలా రక్షింపబడిన వాళ్ళలో 10వ అధ్యాయము ఆదికాండాన్ని మీరు అందరూ ఒకసారి తీయండి. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 10:6. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనేవారు హాము కుమారులు. ఇందాక చెప్పాక ఒక వేస్ట్ ఫెలో ఒకడు ఉన్నాడు 4 ఇద్దరు కొడుకులు కాకుండా ఒక వేస్ట్ ఫెలో హాము. వాడుకు కొడుకు పుట్టాడండి. వాడు రెండో కొడుకు పేరు మిస్రాయిము. ఏం కొడుకు? వాడి పేరేంటి? మిస్రాయిము. ఈ మిస్రాయిము వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద, ఇందాక చెప్పారు కదా నైలు నది నాగరికత అని, వీళ్ళే అక్కడ పోయి నైలు నది నాగరికతను వ్యాపించారు. మిస్రాయిములు అంటాం. ఏమంటే ఐగుప్తీయులు అంటే ఎవరంటే మిస్రాయిములే ఐగుప్తీయులు. ఈరోజు ఐగుప్తు ఈజిప్ట్ దేశం ఉంది కదా, వాళ్ళు ఎవరి సంతానం అయ్యా? ఈ రోజు ఉన్న ఈజిప్ట్ దేశం పిరమిడ్లు ఉంటాయి. మీకు ఈజిప్ట్ అంటే పిరమిడ్లు. ఎవరయ్యా వాళ్ళంటే ఇదిగో ఈ హాము కొడుకు మిస్రాయిము నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని చివరిలో 50వ అధ్యాయం ఆదికాండంలో ఐగుప్తు గురించి ఏమంటారు చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 11. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్ళమునొద్ద దుఃఖము సలుపుట చూచి, ఇక్కడి నుంచి బాగినండి, ఐగుప్తీయులకి ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. ఎవరికట? ఐగుప్తీయులకి మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. ఇంకా గనుక దానికి ఆబేల్ మిస్రాయిం పేరు పెట్టెను. ఏం పెట్టారట? ఆబేల్ మిస్రాయిం. అంటే ఈజిప్ట్కి మిస్రాయిం అనే పేరు పెట్టారట. ఎందుకంటే మిస్రాయిం సంత ఈ రోజుకి మీరు ఈ మనమ కాబట్టి ఈజిప్ట్ అంటున్నాం. తెలుగు బైబిల్లో, కన్నడ బైబిల్ ఐగుప్తు అని ఉంటుంది అనుకుంటా. కన్నడలో కూడా అదే ఉందా బ్రదర్? ఐగుప్తు అని ఉంటది. కానీ అరబిక్ బైబుల్ చూసారనుకోండి, అరబ్బులు నమ్మేటువంటి బైబుల్, అక్కడ ఐగుప్తు అని మనలాగా ఉండదు. మిస్రాయిం అని ఉంటుంది. మిండ్ర అని ఉంటుంది అక్కడ దేశం పేరు, మిండ్ర. హిందీ వాళ్ళు కూడా ఉత్తర భారతదేశంలో కూడా మిండ్ర అంటారు అక్కడ ఐగుప్తుని. అంటే వీళ్ళందరూ మిస్రాయిము సంతానం. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని బానిసత్వం చేయటం ప్రారంభించారండి. పెద్ద పెద్ద రాజులు వచ్చారు. వాళ్ళు ఏదేదో దేవతలను పూజించుకున్నారు. సూర్యుని అనుకున్నారు, సూర్యుని దేవతగా పూజించుకున్నారు. పిరమిడ్లు కట్టుకోవడం ప్రారంభించారు. పిరమిడ్లు అంటే ఏంటి? సమాధులే పిరమిడ్లు. పదం గొప్పగా ఉన్నా అసలు అర్థం అది సమాధి. పిరమిడ్ అంటే ఇలా ఉంటది కదా, ఇలా ఉంటది పిరమిడ్ అంటే. అవి కట్టుకోవడం ప్రారంభించారు. ఈ లోపల అనుకోకుండా అబ్రహాము గారు ఊరి నుంచి వచ్చి కొన్ని కరువు కాటకాల వల్ల కానానుకు వచ్చి దేవుడు వాక్యం ప్రత్యక్షం అవటం మూలన యాకోబు గారి తర్వాత వీళ్ళందరూ కలిసి ఈ మిస్రాయిము దేశంలో, ఈ ఐగుప్తు దేశంలో సెటిల్ అయిపోయారండి. భయంకరమైన బానిసత్వం. ఎంతగా బానిసత్వం అంటే అన్నం కూడా పెట్టేవాళ్ళు కదండి. మీరు ఐగుప్తు చరిత్రను తిరగేస్తే బానిసత్వం ఎలా ఉండేది తెలుసా? అన్నం కావాలా, గాలి కావాలా? అన్నం కావాలా, గాలి కావాలా? చేనేత పనులు ఉంటారు కదా, ఫరోకి బట్టలు కొడతారు. అంత దుమ్మంతా దుమ్ముడికి పోయేదండి ఆ యొక్క గోడౌన్లో. అంత దుమ్మే, గాలి కూడా ఆడదు. రొప్పుతా కొట్టుకోవాలి, చేనేత కొట్టాల. చేనేత అలా అంటే దుమ్మంతా వచ్చి మీద పడేది. అన్నం పెట్టేవాళ్ళు కాదు. కొరడాలు పెట్టి కొట్టేవాళ్ళు. 5 నిమిషాలు లేట్ అయిందా కొరడాలు వచ్చి వీపును వాయిస్తాయి. అంత దారుణమైనటువంటి శిక్షలు వేసేవాళ్ళండి. ఇప్పుడు పిరమిడ్లు కడతాను, పెద్ద పెద్ద రాళ్ళు కావాలి, పెద్ద పెద్ద రాళ్ళు. ఏదో మన ఇటుకు రాళ్ళకి మళ్ళీ ఎంత ఉంటాయి అనుకో మాకంట రాళ్ళు, చాలా పెద్ద రాళ్ళు. బహుశా ఇదిగో ఈ స్టేజ్ ఎంత ఉండొచ్చు అండి, ఒక్కొక్కరు ఈ స్టేజ్ ఎంత ఉండొచ్చు. అంత పెద్ద రాళ్లను సంఖ్యలేసి భుజాల మీద ఎద్దులు దున్నపోతులు లాక్కొస్తాయి చూసారా, అలా లాక్కు రావాలి వాళ్ళ రాళ్లను.
ఏమండి మీకు ఒక ఇమేజ్ కూడా చూపిస్తారు చూడండి, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అంటే ఏమండి ఒక పెద్ద బండను తీసుకొని వచ్చి పిరమిడ్లో ఉంటుంది, అదిగోండి ఒక పెద్ద బండని లాక్కొస్తూ ఉండాలండి దాని మీద సంఖ్యలేసి భయంకరంగా. అంత పెద్ద బానిసత్వం ఆ రోజు ఉండేదండి. ఎవరు రక్షిస్తారో తెలియదు, వాళ్ళందరూ కొడుతూ ఉండేవాళ్ళు, చర్మం అంతా చెమట్లుగా అసలు కైగుతుంటే ఎండలు ఎక్కువ. మన భద్రావతిలో ఎండలు ఎంత ఉంటాయని మహా అయితే 40 ఉంటదేమో, 40 డిగ్రీలు ఉంటది. మా విజయవాడ గుంటూరు వైపు అయితే ఆడ 45, ఇప్పటికే చాలా కష్టంగా ఉంది ఆడ బ్రతకటం. ఐగుప్తులు ఎంత ఉంటుందో తెలుసా, 50కి పైనే ఉంటది అక్కడ. అంత ఎడారి, ఎక్కడైనా కాస్త చెట్లు కనపడుతున్నాయి మనకి పక్కనే. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అటు ఇటు చూసినప్పుడు చెట్లే. కర్ణాటకలో ఎక్కువ అటవీ సంపద ఎక్కువ ఉంది, కానీ అసలు ఐగుప్తులో చెట్టు అనేది ఉండదు, అంతా ఇసుకే. నువ్వు ఎక్కడ చూసినా ఇసుకే, ఇసుక మించి ఇంకేముండదు. అదిగోండి అలాంటి బండలు ఇప్పుడు మీరు ప్రొజెక్టర్ మీద చూస్తున్నారు కదా, అలాంటి బండల్ని లాక్కు రావాలి. అలాంటి ఆ ఇసుకలో ఆ వేడికి ఆ సూర్యుడు వచ్చి కొడుతుంటే కళ్ళు తిరిగి కింద పడ్డావా వెంటనే కొరడా దెబ్బ వచ్చి వీప్ మీద అలా పడేది, జులిపించేది. మళ్ళా లెగిచేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఆ ఎండలో ఆ పెద్ద పెద్ద రాళ్లను మోసుకొని వెళ్ళి ఆ ఐగుప్తు దగ్గర అలా పెడుతూ ఉండేవాడండి. అలా అత్యంత దారుణమైన బానిసత్వం ఐగుప్తులో ప్రవేశించింది. దాని గురించి నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామశేషను పట్టణములను కట్టిరి. ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. భయంకరంగా శిక్షించారటండి ఇశ్రాయేలుని. ఆ రాళ్ళు రాకురమని ఇశ్రాయేలుని తరింపడేసే వాళ్ళ ఎండలో ఆ ఎడారులో కింద పడి గాయాలి, కాళ్ళ మీద రాళ్ళు పడి సగం కాళ్ళు ఇరిగిపోయి సగం భుజాలు ఇరిగిపోయి అత్యంత దారుణంగా ఉండేదండి. అందుకని ఈ మధ్య స్కెలెటన్ కూడా ఒకటి బయటపడింది. ఆ స్కెలెటన్స్ ఈ మధ్య శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఏమని తెలియదో తెలుసా? స్కెలెటన్ అంటే శవాలు. శవపేటికల్ని తవ్వి వాటి మీద పరిశోధనలు చేసినప్పుడు, అదిగోండి శవపేటికలు చూడండి, వాటి మీద పరిశోధనలు చేసినప్పుడు తేలిన నిజమేందంటే అది బరువు మొయ్యకూడనంత భీకరమైన బరువులు మోయటం వలన వెన్ను పూసలు ఇరిగిపోయి చచ్చిపోయారని రాశారు ఆ శవపేటికలు ఎత్తికిన వాళ్ళు. అంతటి బానిసత్వం. రక్షించే నాదుడు లేక ఎదిరిస్తే చంపేస్తూ గొంతులు కోస్తూ కొరడాలతో జులిపిస్తూ ఎక్కువ చేశారనుకోండి. ఫరో దగ్గర ఏం చేసేవాడు తెలుసా? ఫరో ఒక పడవలో మనల్ని కట్టేశాడు. ఫరోకి ఎదురు తిరిగితే శిక్షలు ఎలా ఉంటాయంటే, ఫరో అంటే రాజు. పడవలకు కట్టేసేవాడు, తాళ్ళు పెట్టి గట్టిగా పడవలకు కట్టేసి మొసళ్ళు ఉంటాయి కదా, క్రొకోడైల్స్ అంటాం మొసళ్ళు, ఆ మొసళ్ళలోనికి తోసేసేవాళ్ళు ఆ పడవలను. అలా పడవలో నుంచి మనిషిని బయటికి లాగా జుట్టు పట్టుకొని ఆ మొసళ్ళన్నీ ఆ బాడీని ఎక్కడికక్కడ లోపల కొరికేసి ఆ పళ్ళతో చీలిస్తే సగం మనిషి బయట సగం మనిషి లోపలికి వచ్చేసేవాడండి. అలా కళ్ళను పొడిచి అన్నిటిని పొడిచి ఆ మొసళ్ళు అత్యంత భీకరంగా మనుషులు తిరిగి. అంతటి బానిసత్వం ఐగుప్తులో జరిగింది. ఇంకా ఎక్కువ మాట్లాడామనుకో ఏందయ్యా ఈ బానిసత్వం అని అడిగామనుకో, డ్రమ్ అంటారు, తేనె ఉంటది కదా, తేనె హనీ అంటాం, తేనె. ఆ తేనె వీపు మీద అలా పోసేసేవాళ్ళు. ఒక గోతం నిండా కందిరీగలను తీసుకొచ్చేవాళ్ళు, తేనె తీగలు అంటాం కదా. ఆ గోతాన్ని వాడికి అలా తగిలించేసేవాళ్ళు. ఆ తేనె పోసేసి ఆ యొక్క పురుగులు, ఆ కంది రేగలన్నీ కలిసి, ఆ బీటీట్స్ అన్నీ కలిసి ఏం చేసేవంటే ఆ మనిషిని లోపలికి ఆ పళ్ళతో చొప్పించి అసలు మనిషిని అలా కుక్కలు చింపిన విస్తరలా చేసేవాళ్ళండి. అంతటి దారుణమైన భీకరమైన అత్యంత హేయమైన అసహ్యకరమైన దుష్టమైన బానిసత్వం ఐగుప్తులో రాజ్యం ఏలింది. ఎవడి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవడయ్యా మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించే యోధుడని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్నప్పుడు ఫరోకి అర్థమైపోయినట్టుంది బహుశా, అరే ఇశ్రాయేలీయులు ఎంత వెట్టి చాకిరీ చేయించినా, ఇశ్రాయేలీలు ఎంత ప్రోత్సహించినా వీళ్ళు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. సంఖ్య చంపుతూ ఉన్నాం పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఆడవాళ్ళని పిలిచారు, మంత్రసానులు అంటే తెలుసు కదా, మన సమయం తక్కువ ఉంది అందుకని స్పీడ్గా మాట్లాడుతాను. మంత్రసానులు అంటామంటే గర్భవతులైన ఆడవాళ్ళని లోనించి ఆ శిశువుని క్షేమంగా బయటకు తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో డాక్టర్స్ టైప్ అనమాట. వాళ్ళిద్దరిని పిలిచాడు. ఎన్నో వచనం చూడండి అక్కడ, నిర్గమాకాండము 1:19 చదవండి. 1:19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వాణి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందని ఫరోతో చెప్పి మంత్రసానుని పిలిచి, మీరేం చేస్తారంటే, ఈ ఇశ్రాయేలీయులు ఆడవాళ్ళు ఉన్నారు కదా, స్త్రీలు గర్భవతులు అవుతారు కదా,
మిమ్మల్ని పిలుస్తారు పిల్లోని బయటికి లాగాలని. ఎందుకంటే ఆ రోజుల్లో డాక్టర్లు అంటే వాళ్ళే మంత్రసానులే. మీరేం చేస్తారంటే వెళ్ళండి, వెళ్ళి ఏం చేస్తారంటే ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చి రాయి గుద్ది చంపేయండి. ఆ బిడ్డ మీద పెద్ద రాయేసి ఆ శిశువుని చంపేసేయండి. మగోడు పుడితే చంపేయండి, ఆడది పుడితే వదిలేయండి. ఆడది పుడితే వదిలేయండి, మనం వాడేసుకుందాం, ఐగుప్తులు వాడేసుకుంటారు. మగోడు పుట్టాడా, ఆ గర్భవతి ఉంది కదా, ఆ బిడ్డను అలా బయటికి తీసి పెద్ద రాయి పట్టుకొని తల మీనేసి చంపేయండి ఆ శిశువులను అని చెప్పాడు. కానీ మంత్రసానులు అలా చేయాలి. దేవుడికి భయపడ్డారు. అమ్మో దేవుడు మమ్మల్ని క్షమించడు, ఇలా చేస్తే పసికందుల్ని చంపకూడదని భయపడి మేము అలా చేయమయ్యా అని చెప్పారు. ఇక అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమంది చంపుకుంటూ పోతున్నారు. అప్పుడు అమ్రాము యొక్కెబెదు అనే ఒక ఇద్దరికి పెళ్లి అయిందండి. ఆయన పేరు అమ్రాము, ఒక యువకుడి పేరు. ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె పేరు యొక్కెబెదు. చక్కని సంసారం, హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో పని కూడా విస్తృతంగా ఉంది. ఈ పని చేసుకుంటూ ఆ ఎండలో కష్టపడుతూ ఆ అమ్రాము తన భార్య అయిన యొక్కెబెదును కూడగా ఒక అబ్బాయి పుట్టాడు, ఒక చిన్నోడు పుట్టాడు. చిత్రం ఏంటి చెప్పిన, ఆ భార్యకు పురుటి నొప్పులు వచ్చినప్పుడే ఆ ఫరో ఆజ్ఞ జారీ అయింది, 2 సంవత్సరాల మగ పిల్లలందరినీ చంపేయమని. ఏం చేయాలో అర్థం కావట్లా. సుఖంగా ప్రెగ్నెంట్ అయింది భార్య, ఎత్తుకొని ఆనందంగా నాకు బిడ్డ పుడుతున్నాడని సంతోషించి ఎగిరి గంతేయాలో అర్థం కావట్లేదు. బిడ్డ పుట్టితే గనక వీళ్ళు చంపేస్తారని ఏడవాలో అర్థం కావట్లేదు. శిశువు పుడుతున్నందుకు ఆనంద బాష్పాలు కార్చాలో అర్థం కావట్లేదు. ఆ నీచపు రాజు చంపేయమన్నాడు కదా, బయటకు వస్తే నా బిడ్డ 9 నెలలు మోసిన నా బిడ్డ చచ్చిపోతాడని ఆ తల్లికి ఏడవాలో అర్థం కావట్లేదు. రొమ్ము పాలు ఇవ్వాలో అర్థం కావట్లేదు, రొమ్ములు గుద్దుకొని రోధించాలో అర్థం కావట్లేదు, చంకన పెట్టుకొని ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఈ కష్టం వచ్చింది అని తలబాదుకోవాలో అర్థం కావట్లేదు ఆ తల్లిదండ్రులకి. ఆ లోపల తల్లికి గర్భవతి అయింది, బయటికి ప్రెగ్నెంట్ లో నుంచి బయటకు వచ్చేసాడు బిడ్డ. బిడ్డ బయటికి రంగానే ఇద్దరు బయలుదేరారు చంపటానికి. కొంతమంది హడావుడిగా బిడ్డను పొత్తిగుట్టలతో చుట్టింది, ఒక పెట్టెను తయారు చేసింది, ఆ పెట్టెలో ఈ బిడ్డను పెట్టింది, పెట్టె మీద మూత కప్పేసింది. ఒక నది ఉంది, ఆ నది పేరు నైలు నది. ఆ నైలు నదిలో ఆ పెట్టెను పెట్టేసి ఆమె వెళ్ళిపోయింది. అదే మీకు 2వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం, నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా, అలా పెట్టింది, పెట్టెలో పెట్టి అలా నదిలో వదిలేసి చెట్టు పక్కన దాక్కుంది. నా బిడ్డను ఎవరైనా చంపేస్తారేమోనని. అలా చూస్తున్నప్పుడు చిత్రం ఏంటంటే దేవుడు అనుగ్రహించాడు అనుకుంటా ఆ బిడ్డని. బహుశా రాజు ఉన్నాడు కదా, ఏ రాజు అయితే చంపమని చెప్పాడో బిడ్డల్ని, ఏ రాజు అయితే తలకాయలు కోసేసి బండ మోసి చంపమన్నాడో, ఆ రాజుకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ కూతురు పేరు హట్సేఫుట్ అండి. ఆ కూతురు పేరు హట్సేఫుట్. ఒకసారి అదిగోండి, ఆ కూతురు ఆమెనండి, హట్సేఫుట్. ఈ రోజుకి మీరు వెళ్ళండి ఐగుప్తులో, మీకు అక్కడ కనపడతారు. ఈమె స్నానం చేద్దామని ఆ నదిలోనికి వచ్చింది. స్నానం చేద్దామని మునిగి పైకి లేచే లోపల ఆ స్నానం చేసి అదే చేతులతో అదే కళ్ళతో ఒక పెట్టె కనపడింది ఆమెకి. ఏంటని ఆశ్చర్యంగా పెట్టె చూసింది. ఆ పెట్టెను అలా తెరవంగానే ముసిముసి నవ్వులతో పక్కన ఏడుస్తూ పాల కోసం కేకలు పెడుతున్న ఒక పసి బుగ్గల చిన్నవాడు కనపడ్డాడు. వెంటనే వాడి చంకన పెట్టుకుంది. ఎవరి బిడ్డ అనుకుంది. ఈ లోపల ఒక పాప వచ్చింది. ఆ పాప అంటుంది, బిడ్డ ఎవరో కదా, మీరు సాకలేరు, ఇంకా మీకు పెళ్లి కాలేదు కదా, ఆ బిడ్డని సాకటానికి దాదింది అమ్మంటావా అని అడిగింది. ఇంతకీ ఆ పాప ఎవరో కాదు, వీళ్ళ అక్కే వాళ్ళ పాప. ఈ మోషే ఉన్నాడు కదా, ఈ బొడ్డోడు ఉన్నాడు కదా, చిన్నోడు జమ్ముపేటలో. ఈ చిన్నోడు పుట్టక ముందే ఆ యొక్కెబెదు అమ్రాముకి ఇద్దరు పుట్టారు. ఒక అన్న పుట్టాడు, ఒక అక్క పుట్టింది. ఈయన చెవ్వోడు. ఈ చెవ్వరోడప్పుడే ఈ ప్రమాదం ఎదురైంది. వాళ్ళ అక్క వచ్చింది. అంతలోకే ఏం తెలియనట్టుగా వచ్చింది. అంటే నా తమ్ముడు అని చెప్పలా, చిన్నపిల్లోడు కదా, దాదిని తీసుకురమ్మంటావా అని అడిగింది. ఫరో కుమార్తె నుంచి సరే తీసుకురమ్మనింది. అప్పుడు వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి పెట్టింది. ఇదిగో ఏమే దాదని చెప్పింది. వాళ్ళ అమ్మ దగ్గరికి చేరాడు ఆ బిడ్డ. కానీ పాలు ఇవ్వటం వరకే వాళ్ళ అమ్మ పని. పెరగటం, అతన్ని ఎలాగా క్రియేట్ చేయాలో చేయటం ఆ ఫరో రాజకుమార్తె పని. కోటలోకి తీసుకెళ్లిపోయింది. పెద్ద రాజకోట. దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసా మీకు? ఏ కోటలో నుంచి అయితే చంపమని ఆజ్ఞ జారీ అయిందో అదే కోటలో బ్రతకటానికి పంపాడు. ఇక్కడికే పోవడం ఏం చేస్తాడు నేను చూసుకుంటాను. అర్థమవుతుందా? ఏ కోటలో నుంచి అయితే ఆజ్ఞ జారీ అయిందో చిన్నపిల్లని చంపేయమని, ఆ చిన్నోని అదే కోటలో సింహాసనం ఎక్కించడానికి దేవుడు తీసుకొచ్చాడు. అంతటి శక్తివంతుడు మన దేవుడు. అక్కడికి వెళ్ళాడు, ఆ బుట్టోడు వెళ్ళాడు, ఆ చిన్నోడు వెళ్ళాడు.
ఆ ఫరో కుమార్తె రోజు ఆడించుకుంటూ పాడించుకుంటూ ఆ చిన్నవాడికి గోరుముద్దలు తినిపిస్తూ హ్యాపీగా పెంచింది. వాడిని ఎలా పెంచిందో తెలుసా? ఆ చిన్నవాడిని ఎలా పెంచిందో అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయానికి వచ్చాను. ఏమండి? అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమార్తెగా పెంచుకొనింది. అంటే బిడ్డలు లేరు కదా పాప ఆమెకి. ఈ చిన్నోడు దొరికేటప్పటికి చాలా ఆనందపడింది. ఈయన్నే నా బిడ్డగా చేసుకుంటాననింది. ఈయన్నే కొడుకుగా పెంచుకుంది. నెక్స్ట్ ఏం చేసింది? మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఆ చిన్నోడికి ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఏంటంటే మోసెస్. ఆ పేరేంటంటే మోషే. తెలుగులో కన్నడలో మోషే అంటే అర్థం ఏంటో తెలుసా? నీటి నుంచి వచ్చినవాడు. స్నానం చేయటానికి వెళ్తే ఎవరికైనా బిడ్డలు గర్భం నుంచి వస్తారు, లేకపోతే ఎవరైనా పెంచుకోమని ఇస్తే వస్తారు. కానీ నాకేంటి విచిత్రంగా పెట్టెలో ఉన్న నైలు నదిలో కనపడ్డాడని నీటిలో నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి మోషే, నీటి నుంచి వచ్చినవాడు అని పేరు పెట్టుకుంది. అతను ఎలా పెంచిందంటే మళ్ళా చదవండి అదే మాట. అతను ఎలా పెంచిందంటే ఐగుప్తీయుల సకల విద్యలలో ఏం చేసిందంట? మాటల యందు మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. ఎలా పెరిగాడు తెలుసా మోషే? ఐగుప్తీయుల సకల విద్యలు మోషేకి వచ్చావు. అంతే కదండి. మరి రాజకుమార్తె కొడుకు అయిపోయాడు కదా. ఇప్పుడు రాజకుమార్తె ఊరకునే ఉండిద్దా? అన్నీ నేర్పించింది. తెలుసు కదా, అప్పుడప్పుడు మీరు సినిమాలు మూవీలు చూస్తూ ఉంటారు. ఒక రాజుగారి కొడుకు పుట్టారంటే ఆ కొడుకు ఎన్ని నేర్పిస్తారు? చిన్నప్పటి నుంచి శిక్షణ ఇస్తారు, యుద్ధ నైపుణ్యత ఇస్తారు, గుర్రాలను ఎలా తోళాలో నేర్పిస్తారు, చిత్రం ఎలా గీయాలో నేర్పిస్తారు. చాలా అద్భుతంగా చాలా గొప్పగా అతను నేర్పిస్తారు. సకల విద్యలు నేర్పించిందట. సకల విద్యలంటే అన్ని చాలా నేర్పించింది. మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ తెలుసు కదా, లెక్కలు అంటాం, గణిత శాస్త్రం. ఐగుప్తు సకల విద్యలో అది నెంబర్ 1 విద్య. అంటే మోషేకి ఏమి నేర్పించిందో తెలుసా? గణిత శాస్త్రం నేర్పించింది. అందుకని మీరు ఆదికాండం బాగా గమనించండి. ఓడను ఎలా కట్టాలో మోషే పర్ఫెక్ట్ గా రాస్తాడు. లెక్కలు కరెక్ట్ గా రాస్తాడు. ఏ కిటికీ ఎక్కడ పెట్టాలి, ఎన్ని కొలతలు ఎలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, లెక్కలు పర్ఫెక్ట్ గా మోషే రాస్తాడు. ఎందుకంటే ఆదికాండం రాసింది మోషేనే కదా. అంటే మ్యాథమెటిక్స్ బాగా నేర్పించింది, లెక్కలు పర్ఫెక్ట్ గా రాస్తాడు. అందుకని సంఖ్యాకాండం ఉంది. సంఖ్యాకాండంలో అన్ని లెక్కలే. సంఖ్యాకాండం చదువుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? బోర్ కొట్టేది మీకు చాలా మందికి. ఏది చూసినా ఆడ కొడుకు ఎవరు, వీళ్ళ కొడుకు ఎవరు, వాళ్ళ కొడుకు ఎవరు, అంతా ఇదే. పర్ఫెక్ట్ గా రాస్తాడు మోసెస్ అయితే. మళ్ళీ ఎవరు రాయలేరు అలా. మ్యాథమెటిక్స్ నేర్పించింది. నెక్స్ట్ ఇంకా జోగ్రఫీ అంటే ఏంటి తెలుసా? జామితి అంటాం. అంటే కరెక్ట్ కొలతలు నేర్పిస్తుంది ఆ శాస్త్రం. ఇప్పటికీ పిల్లలకు ఉంటుంది. అది కూడా నేర్పించేసింది. ఇంకా జియాలజీ, భూగర్భ శాస్త్రం, ఆస్ట్రానమీ, ఆకాశ శాస్త్రం, గుర్రపు పందాలు, వేట ఎలా ఆడాలి, పరుగు పందాలు ఎలా ఎదుటోని కొట్టాలి, ఎలా ఎవరిని ఎక్కడ కొడితే వాడు పడిపోతాడు, యుద్ధ నైపుణ్యత అంతా నేర్పించేసిందండి. మోషే మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాడు, మోషే హిస్టరీ నేర్చుకున్నాడు, మోషే జియోగ్రఫీ నేర్చుకున్నాడు, మోషే జియాలజీ నేర్చుకున్నాడు, మోషే ఆస్ట్రానమీ నేర్చుకున్నాడు, మోషే అన్నీ నేర్చేసుకున్నాడు. గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, వేట ఎలా ఆడాలో నేర్చుకున్నాడు, పరుగు పందెల్లో అందరికంటే ముందు పరిగెత్తున్నాడు. చాలా గొప్పగా వీరుడిగా బాహుబల్యం కలిగిన వాడిగా మారిపోయాడు మోషే. అప్పుడు ఒకానొక రోజు మోషేకి ఒక సంఘటన. అలా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు, అందరిలో ఫైట్ బాగా చేస్తున్నాడు, చాలా చక్కగా ఎదిగాడు. 40 ఏళ్ళు వచ్చినాయి మోషేకి. 40 years చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇక ఆయన చనిపోతే ఫరో ఇతనే. ఫరో ఎవరు లేదు, ఎందుకంటే ఫరో కుమార్తె కొడుకు కదా. ఆ రాజుగారు చనిపోయాడు. ఇప్పుడు మరి కిరీటం ఎవరికి? ఇదిగో మోషే బాగా నేర్చుకున్నాడు కదా. మ్యాథమెటిక్స్ వచ్చి, హిస్టరీ వచ్చి, జియోగ్రఫీ వచ్చి, అన్ని వచ్చి కదా మోషేకి. కాబట్టి మోషేని ఫరో చేద్దాం అనుకున్నారు. అక్కడ మోషే ఆలోచిస్తూ ఉన్నాడు, ఫరో అవుదామా వద్దా. ఫరో అంటే రాజుగారు తర్వాత ఇతనే. లక్కీ ఛాన్స్ భలే వచ్చింది ఫరోకి, మోషేకి. ఆలోచిస్తున్నాడు, మోషే ఫరో అవుదామా వద్దా అని. అలా బయటకు వచ్చాడు. ఏం జరిగిందో నిర్గమాకాండంలో చూడండి. నిర్గమాకాండము అతనికి ఒక ఆఫర్ ఇచ్చింది హట్సేఫుట్. అదిగో ఆ యువరాణి వాళ్ళ అమ్మ పెంచి పోషించిన వాళ్ళ అమ్మ ఒక ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ ఏంటంటే, నాయన మోషే, నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచుకున్నా కదరా, మా నాన్నగారు రాజుగారు చనిపోతున్నారు, నా కొడుకుగా నువ్వే ఉన్నావు కాబట్టి, నేను ఆడదాన్ని కాబట్టి నా కొడుకుగా నువ్వే ఎక్కువ సింహాసనం అనింది.
ఓకే, ఇట్స్ రైట్, బాగుంది అనుకున్నాడు మోషే, ఆలోచిద్దామని అనుకున్నాడు. సరేనని చెప్పి ఒక రోజు ఏం చేశాడంటే సరదాగా అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చినప్పుడు నిర్గమకాండము 2వ అధ్యాయము ఎన్నో వచనం 11 నుంచి చదవండి. 11 నుంచి చదవండి. ఏమంటే ఆ దినములలో మోషే పెద్దవాడయ్యాడట, అంటే 40 ఏళ్ళు వచ్చేసింది. ఇది ఇలానే పెట్టి మీరు అపోస్తుల కార్యాలు కూడా చదవండి, 2 అది చదువుదాం ఇది చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. 23. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరును చూడవలని బుద్ధి పుట్టింది. ఏం పుట్టిందట? ఇశ్రాయేలుని ఎలాగని చూడాలి. ఈయనకు అర్థమైపోయింది, చిన్నప్పుడు జమ్ము పెట్టే సీను, వాళ్ళ అమ్మాయి తను వదిలేయటం, ఇవన్నీ అతనికి తెలిసిపోయింది. ఆహా, నా పితరులు ఐగుప్తీయులు కాదా, మా అమ్మ నిజంగా ఈ హట్సే ఫుడ్ కాదా అనుకున్నాడు. కాదు, మరి మా అమ్మ ఎవరో కాదు, యోకెబేదు, నా తల్లి యోకెబేదా. మరి మా నాన్న ఎవరు? ఫరో కాదా? ఫరో కాదు. మీ నాన్న ఎవరో తెలుసా? మీ నాన్న పేరు అమ్రామయ్య అని తెలిసింది. ఆనందం ఆగు నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోయింది మోషేకి. చాలా హ్యాపీగా ఉన్నాడు. నా సహోదరుని ఎలాగైనా కలవాలనుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు హెబ్రీలని ఎప్పుడైతే తెలిసిందో, ఈ బానిసత్వం చేస్తున్నారు కదా హెబ్రీలు, వాళ్ళ మీద ప్రేమ పొంగికి వచ్చిందండి. వాళ్ళు అలా రాళ్ళు లాగటం చూడలేకపోయాడు, వాళ్ళని అలా కొరడాలు పెట్టి కొడుతుంటే చూడలేకపోయాడు. వీళ్ళు నాన్నలు కదా, మా అమ్మ కూడా వాళ్ళ జాతికి సంబంధించిందే కదా, మా నాన్న కూడా అలా బరువులు మోసాడే కదా, వీళ్ళు కూడా మా నాన్నను కొట్టే ఉంటారని వాళ్ళ జాతి మీద ప్రేమ పొంగుకొచ్చింది. వీళ్ళ మీద అసహ్యం ప్రారంభమైంది. నెక్స్ట్ ఏం జరిగిందో మీరు ఇక్కడికి వచ్చేసేయండి. ఎక్కడికి వస్తారంటే నిర్గమాకాండానికి వచ్చేయండి. మళ్ళా నిర్గమాకాండానికి వచ్చేయండి. అపోస్తుల కార్యాలు మూసేయమాకండి. అపోస్తుల కార్యాలు మూసేయకుండా నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. అప్పుడు అతడు ఆ దినములలో మోషే పెద్దవాడై 11వ వచనం చదువుతున్నాడు 2వ అధ్యాయం. పోయి భారములను చూచెను, భారాలు చూస్తున్నాడు. ఇదిగో ఈ రాళ్ళని ఇలా మోయటం చూస్తున్నాడు. ఆ రాళ్ళు ఇమేజ్ చేసేయండి అన్న, ఆ రాతిని మోయటం, ఆ రాళ్ళని అలా మోయటం చూస్తున్నాడు, ఆ పిరమిడ్లు కట్టడం చూస్తున్నాడు. ఇవన్నీ చూసి చలించిపోయాడండి, చాలా బాధ. పక్క కొరడాలతో కొడతం చూస్తున్నాడు, ఓ పక్క మొసళ్లకు బలివ్వటం చూస్తున్నాడు. ఇవన్నీ చూసి కళ్ళమ్మట నీళ్లు తిరిగి మోషేకి నీళ్లు తిరిగి ఏం చేశాడో పక్కన చదవండి. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూశాడు. ఏంద్రా, రాయి సరిగ్గా మోయట్లేదని ఠక్ మన కొరడా జులిపించాడు. ఒక ఐగుప్తీయుడు వచ్చి సరిగ్గా మోయి రాయిని అంటున్నాడు. ఎండ ఎక్కువగా ఉందయ్యా, నోరు మూసుకొని రాయి మోయ్. ఇవన్నీ చూస్తున్నాడు మోషే. చాలా కోపం వచ్చింది. వాడు కొడుతుంటే చూశాడు. తన సొంత పితరులను ఎప్పుడైతే తెలిసిందో కోపం ఆపుకోలేక ఏం చేశాడు కింద చదవండి. అతను ఇటు అటు చూశాడండి. అటు చూశాడు, ఇటువైపు చూశాడు, అటు ఇటు చూసి ఎవ్వడు లేడట. అటు చూశాడు, ఇటు చూశాడు, ఎవడైనా ఉన్నాడని గమనించాడు, ఎవడు లేడు. లేకపోవట చూసి ఆ ఐగుప్తిని చంపి ఎందుకు ఇసుకలో పెట్టాడు? అంత ఇసుకే కదా, ఇందాక చెప్పాం మీకు. ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంతా మళ్ళా మట్టి ఉండదు, మట్టి తీసి బాతి పెడతానికి అంత ఇసుకలే. అందుకని ఏం చేశాడంటే అటు చూశాడు, ఇటు చూశాడు, చంపేశాడు, ఇసుక తవ్వేశాడు. ఇసుక తవ్వడం చాలా సులభం కదా, ఇసుక తవ్వేసి ఇసుకలో పాతి పెట్టేశాడు, చేతులు అలా దులిపేసుకున్నాడు. ఏమండి, ఒక్క దెబ్బ కొట్టేశాడు చూడండి అక్కడ మోషే. మనకి ఎక్కువసేపు ఫైట్ చేసినట్టే లేదు, అటు ఇటు చూశాడని ఉంది, చంపేశాడని. అంటే ఎంత బలవంతుడో చూడండి మోషే, ఎంత బలవంతుడో చూడండి. మోషే అంటే ఏటో సాత్వికుడు అండి, అంతన్నా ఏం పడతాడండి, గొర్రె పిల్లలు అంటాడు అనుకోమాకండి. మోషే పిడికిడి బిగించాడంటే ఐగుప్తు సైనికుడు పడిపోతాడంతే. దట్ ఈస్ పవర్ ఆఫ్ మోజెస్. చాలా పవర్, చాలా శక్తివంతుడు మోషే. ఏమండి, బైబిల్ చరిత్రను మనం ఇలా అన్వేషిస్తూనే లోక చరిత్రలోకి వెళ్తే ఒక నిజం బయటపడింది తెలుసా? లోక చరిత్రలోకి వెళ్తే ఒక యోధా చరిత్రకారుడు 1వ శతాబ్దంలో ఉంటాడు. ఆయన పేరేంటో తెలుసా? జోసిఫస్ ఫ్లేవియస్. యేసుప్రభు పుట్టిన తర్వాత పుట్టాడు ఆయన. చరిత్రను బాగా పరిశీలించాడు ఆయన. ఐగుప్తు చరిత్ర మీద సమగ్రమైన పట్టు సంపాదించాడు ఆయన. అతనికి ఒక రహస్యం బయటపడింది, ఒక విషయం బయటపడింది. ఆ విషయం ఏంటో తెలుసా? మోషే ఎవరు అనుకున్నారో అతను రాశాడు అక్కడ. ఎవరో కాదు, హీ ఈజ్ ఆల్సో జ్యూ. అతను ఒక యూదుడు, అతను ఇశ్రాయేలీయుడు. ఆయన రాస్తూ అన్నాడు, మోషే గురించి నాకు చాలా తక్కువ తెలిసింది. ఐగుప్తు శిలాపలకాల్ని తిరగేస్తే, ఐగుప్తు చరిత్ర పుట్టలను తిరగేస్తే మోషేలో ఒక వినూత్నమైన సంగతి నాకు బయటపడిందని రాశాడు. ఆయన రాసిన పుస్తకంలో ద గ్రేట్ హిస్టోరియన్ జోసిఫస్ ఫ్లేవియస్. ఆయన ఒక్కడే కాదు, అంతకుముందు ఎర్తోనపస్ అని ఇంకొక చరిత్రకారుడు ఉన్నాడు. అతను కూడా మోషే గురించి ఇదే మాట రాశారు. వాళ్ళిద్దరూ పరిశీలించి తెలిసిందేంటో తెలుసా? మోషే ఎవరో కాదు, ఐగుప్తు సర్వసేనానికి అప్పటికే అధిపతిగా ఉన్నాడని రాశారు.
అప్పటికే ఫరో కుమార్తె మోషే గారిని సైన్యాల మీద అధిపతిగా పెట్టిందంట రాశాడు. ఎందుకంటే కుమారుడు కదా, రాజయ్యే అవకాశం రావాలంటే ముందు సేనాధిపతిగా పనిచేయాలి ఐగుప్తు చట్టం ప్రకారం. సో ఎలాగో ఫరో ఇచ్చేద్దాం అనుకుంది, ఇతను తిరస్కరిస్తాడని తెలియదు పాపం. ఫరో ఇస్తాడనుకుంది, సైన్యాధిపతిగా చేసేసింది. సైన్యం మీద గ్రిప్ సాధించాడు, అధిపతిగా ఉన్నాడు. ద గుడ్ క్లైన్ అని ఉంటదంట అక్కడ, చాలా గొప్ప సైన్యాధిపతి. అంతేకాదండి, ఆ రోజుల్లో ఇథియోపియా అని ఒక దేశం ఉండేదండి. బాగేనండి, సమయం ఇప్పటికే ఎండింగ్ లో ఉంది మనకి. ఇథియోపియా అనే ఒక దేశం ఉంది. ఆ ఇథియోపియా అనే దేశం ఐగుప్తు దేశం మీదకి దండయాత్ర చేయడం ప్రారంభించింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన ఇండియా మీదకి వచ్చారో అలాగనమాట. ఇథియోపియా అనే దేశం ఐగుప్తు మీదకి దండయాత్ర చేయటం వచ్చింది. అప్పుడు చరిత్రలో రాయబడిన, ఐగుప్తు చరిత్రలో రాయబడిన విషయం ఏంటో తెలుసా? ఆ ఇథియోపియల్ని ఓడించటానికి ఫరో మోసెస్ అనే ఒక వీరుణ్ణి పంపించాడని రాయబడింది అక్కడ. ఆ వీరుడు వెళ్ళి వేల మందిని ఆ ఇథియోపియా నివాసులను అందరినీ చంపేసి వాళ్ళ పట్టణాలను తన స్వాధీనం చేసుకున్నంత గొప్ప వీరుడు మీరు నేను చూస్తున్న మోషే అని చరిత్ర మనకు సుస్పష్టంగా చెప్తుంది. అర్థమవుతుందా? మరి బైబిల్లో ఎందుకు రాయలేదు బ్రదర్? తల్లి, బైబిల్లో దేవుడు రాయబడుతున్న దృక్పథం ఏంటో తెలుసా? మోషే సాత్వికతను, మోషే నాయకత్వాన్ని దేవుడు రాయించాలనుకున్నాడు. కొన్ని విషయాలను సైట్ చేశాడు, కొన్ని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు దేవుడు. అందుకనే మనకి చరిత్రలో కనపడే అనేక విషయాలు బైబిల్లో తెలిసినా కానీ ఎందుకు రాయలేదంటే సబ్జెక్టు మిస్ అయిపోద్ది. చెప్పాలనుకున్న సబ్జెక్ట్, మోషేని దేవుడు పరిచయం చేయాలనుకున్న విధానం వేరు. అందుకనే ఆ కోణాన్ని మోషేలో పరిచయం చేయలేదు. సకల విద్య ప్రవీరుడు అన్నాడు అంతే. ఎప్పుడైతే అంత వీరుడుగా ఉన్నాడో ఆపుకోలేకపోయాడు. ఆపుకోలేక ఏం చేశాడు? కింద చదవండి మీరు ఒకసారి, నిర్గమాకాండము 2వ అధ్యాయం. అందుకనే మీకు ఇదంతా ఎందుకు చెప్పారంటే ఒక్క దెబ్బతో పడగొట్టాడు ఐగుప్తు సైనికుడిని. ఐగుప్తు సైనికులు ఎలా ఉంటారో తెలుసా? 6-7 అడుగులు ఎత్తులో ఉంటారు, చాలా భారీ కాయంగా ఉంటారు. మన ఇండియా వాళ్ళకి మళ్ళీ 5 అడుగులు ఉండరు, 7 అడుగుల దాకా ఉంటారు వాళ్ళు. చాలా పెద్ద పెద్ద బాడీస్ ఉంటాయి, బాగా బలిసి ఉంటారు. అలాంటి వాడిని అటు ఇటు చూసి కొట్టి చంపేశాడట. ఎంత బలవంతుడో చూడండి బాబు మోషే. అలాంటి మోషే ఇంకొక రోజు ఏం జరిగిందంటే ఇంకొక ఇన్సిడెంట్ చూశాడు ఆయన. 13 ఏమండి, ఇలా ఎప్పుడైతే ఈ ఫరో కుమార్తె, నాయన ఇక నువ్వు మరి ఫరో అయిపోతావా, నాన్నగారు చనిపోయారు అర్జెంటుగా, ఆయనకేమో కొడుకులు లేరు, ఒకే ఒక కూతురు ఉంది. బాగా వినండి, ఫరో గారి కొడుకులు లేరు, ఒకే ఒక కూతురు. ఆ కూతురే ఇందాక మీరు చేసినటువంటి హట్సేపుడ్. ఆమనింది, అయ్యా మరి నాకు ఎవరు లేరు కదా, నువ్వు పరిపాలించేస్తావా కొడుక మోషే అని అడిగింది. అమ్మా, నా పితరులందరూ బానిసత్వంలో ఉన్నారు, నా పితరులందరూ రాళ్ళు మోస్తున్నారు, నా పితరులందరూ పిరమిడ్లలో నానా అవస్థలు పడుతున్నారు, కొరడాలు పెట్టి కొడుతున్నారు, మొసళ్ళకేస్తున్నారు, తేనెతీగలు ఇప్పిస్తున్నారు, వాళ్ళని పశువుల కంటే హీనంగా దారుణంగా చూస్తున్నారు కదా, నన్ను మాత్రం ఈ సింహాసనం ఎక్కి సుఖంగా అనుభవించమంటావా అని ప్రశ్న వేశాడు. లేదు నాయన, సింహాసనం తీసుకుంటుంది. లేదు తల్లి, ఐగుప్తీయులు తిరుగుబాటు చేస్తారు, నీ సింహాసనాన్ని తీసుకోండి. మరి ఏం చేస్తావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఏం జరిగిందో చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఏం జరిగిందో చదవండి. ఇందాక అన్నాడు కదా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం నాకు వద్దమ్మా, వాళ్ళ అమ్మ చూపిస్తుంది, ధనం అంతా చూపిస్తుంది, ఇదంతా నీకే రా మోషే, ఆ వజ్రాలు నీకే, ఆ కెంపులు నీకే, ఆ వైఢూర్యాలు నీకే, ఆ బంగారు నీకే, ఆ వెండి నీకే, ఈ పిరమిడ్లు నీకే, ఈ రాజ్యం నీకే, ఈ అంతఃపురం నీకే, ఈ కాసులు నీకే, ఈ వజ్ర వైఢూర్య సమస్త ఘనత నీకేనాయన మోషే, తీసుకోరా, నీదే ఇదంతా అనింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు మళ్ళా చదవండి. ఆయన ఐగుప్తు ధనం కంటే నమ్మా నాకు ఈ ధనాలు వద్దు తల్లి. సింహాసనం వైపు చూశాడు, నాకు ఈ సింహాసనం వద్దుమా. కాసుల వైపు చూశాడు, నాకు ఈ కాసులు వద్దుమా. బంగారం కూడా వద్దుమా. వెండి కూడా వద్దుమా. నాకేం కావాలో తెలుసా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలం, మహా అయితే ఇప్పటికే 40 ఏళ్ళు అయిపోయినాయి. నాకు ఇప్పటికే 40 ఏళ్ళు అయిపోయినాయి. మహా అయితే ఎంతకాలం పరిపాలిస్తా చెప్పి 60-70 ఏళ్ళే కదా. ఈ సింహాసనం, ఈ బంగారం నాతో పాటు రావు కదా. నేను కూడా ఆ పిరమిడ్ లో కుళ్ళి చావాల్సిందే కదా, నా పితరులు చచ్చిపోయినట్టు. నాకు ఈ అల్పకాలం వద్దు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే నా ప్రజలు ఇశ్రాయేలీయులు బాధపడుతున్నారమ్మా, నీ సింహాసనం మీద ఉండలేను అని నా ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకొని యోచించి హట్సేఫుట్టు యొక్క కుమారుణ్ణని అనిపించుకున్నటకు ఒప్పుకోలే. నాకు వద్దు, నాకు ఈ సింహాసనం వద్దు. ఇంకా ఏలయనగా అతను ఈ సింహాసనాన్ని చూడలేదట, ప్రతిఫలంగా కలగబో ఆ సింహాసనాన్ని చూశాడట. వద్దనుకున్నాడు ఫరో, నాకు వద్దు, నాకు ఈ రాజ్యం వద్దనుకున్నాడు, ఈ సింహాసనం వద్దనుకున్నాడు. బయలుదేరాడు.
అలా బయలుదేరినప్పుడు మరొక ఇన్సిడెంట్ కనపడింది. ఆ ఇన్సిడెంట్ ఏంటో నిర్గమాకాండము 2వ అధ్యాయానికి మళ్ళీ వచ్చాయండి. అలా అన్ని వద్దనుకున్నాడు, వాళ్ళ అమ్మతో వద్దనుకున్నాడు. మా నాకు ఇక నీ కుమారుడు అనే భాగ్యం కూడా వద్దు, నేను వెళ్ళిపోతాను, నేను కూడా వాళ్ళతో పాటు బతుకుతానని చెప్పాడు. అలా బయలుదేరాడు. అలా బయలుదేరినప్పుడు 13వ వచనంలో ఏం జరిగిందో చూడండి. 2వ అధ్యాయం 13 నిర్గమాకాండం. మరునాడు అతను బయట నడిచి వెళ్తుంటాడు. ఇవన్నీ నాకు వద్దుమా అనుకున్నాడు, ఇవన్నీ నాకు వద్దు అనుకున్నాడు. రోడ్డు ఉంది, అలా ఆలోచించుకుంటూ నా పితరుల్ని ఎలా కాపాడాలి, నా పితరులకి ఏం చేయాలి అని అలా ఆలోచించుకుంటూ అనాలోచితంగా రోడ్డు మీద అలా వెళ్తున్నాడు. బయట వెలుచుండగా నెక్స్ట్ హెబ్రీయులైన 2 మనుషులు పోట్లాడుతున్నారు. వాళ్ళోళ్ళే పోట్లాడుకుంటున్నారట. చూచిండగా అప్పుడు అతడు ఒకడు అన్యాయం చేయడం గమనించాడు. ఎందుకంటే హీజ్ ఆల్సో సైకాలజిస్ట్. మోషే సైకాలజిస్ట్ కూడా చదివాడు ఆ సకల విద్యల్లో. అన్యాయం ఎవడు చేశాడో న్యాయం ఎవడు చేశాడో ఫేస్ చూడంగానే కనిపెట్టేస్తాడు. ఈయన చూశాడు, అరే నువ్వు అన్యాయం చేసావు కదరా అన్నాడు. అన్యాయం చేస్తున్న వాడిని చూసి నీవెలా రాని పొరుగు వాడిని కొట్టుచున్నావు అని అడుగగా, నువ్వెవడు నన్ను అడగటానికి, నువ్వెవడు నన్ను అడగటానికి, హూ ఆర్ యూ, నువ్వెవరు నన్ను అడగటానికి, నా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు, ఇంకా నిన్న మధ్యాహ్నం ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టావు కదా, ఆయన్ని చంపినట్టు నన్ను కూడా చంపేసి ఇసుకలో పాతి పెట్టేస్తావా అని అడిగాడు. అప్పటికే ఫరో సింహాసనం వద్దనుకున్నాడు కదా, ఇంకొకటి కన్ను పడింది ఆ సింహాసనం మీద. ఇంకొకటి కన్ను, ఆడి కన్ను ఏంటో తెలుసా, ఈమెకి పెళ్ళయింది, ఈమె భర్త కన్ను పడింది. ఇప్పుడు వద్దనుకున్నాడు కదా పాప మోషే, నాకు కావాలా సింహాసనం అనుకున్నాడు. హీ నేమ్ ఈస్ తడ్మోసెస్ 2. ఒకసారి తడ్మోసెస్ 2 ఉంటే ఒకసారి చూపించాను. ఈమె భర్త తడ్మోసెస్ 2, అతనికి దాని మీద కన్ను పడింది. వీడు ఎప్పటికైనా పోటీగా వస్తాడని వీడు చంపుదామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. చిత్రం ఏంటంటే ఈ లోపల ఆడే చచ్చిపోయాడు. మళ్ళా ఇక తప్పక, ఎందుకంటే కొడుకు సింహాసనం వద్దన్నాడు, మోషే వెళ్ళిపోయాడు. సింహాసనం వద్దన్నాడు, మోషే వెళ్ళిపోయాడు. వాళ్ళ భర్త సింహాసనం ఎక్కాడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో హట్సేపుడికి అర్థం కాల. సరే కొడుకు వద్దనుకున్నాడు, భర్త చచ్చిపోయాడు కాబట్టి ఇక ఇదిగోండి ఇతనే ఆడు భర్త, ఈయన కూడా చనిపోయాడు. ఇక సింహాసనాన్ని తానే ఎక్కింది, ఆమె పరిపాలించాల్సి వచ్చింది. చరిత్ర పుటల్లోకి మనం వెళ్తే అప్పుడప్పుడే ఫరో కుమార్తెన హట్సేపుడు సింహాసనం ఎక్కడం ప్రారంభించింది. ఇంకా అవలే, అప్పుడే జరుగుతున్నాయి ఆ విషయాలు, సమాచారం అంతా జరుగుతుంది. చర్చించుకుంటున్నారు. భర్త చనిపోయాడు, కొడుకు వద్దన్నాడు కదా, ఈమె రానైపోద్దని అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలో ఈ మర్డర్ అటెంప్ట్ చేసేసాడు మోషే. భయపడిపోయారు, నీ మర్డర్ చేశానని అందరికీ తెలిస్తే ఆల్రెడీ వీళ్ళ నాన్న ఫరో అప్పటికి ఉన్నాడు కొంతసేపు. ఇంకా చివరి సంఘటనలు అవన్నీ వాడు కోపం వచ్చింది ఫరోకి. అంటే వీళ్ళ భర్త హట్సేపుడు ఉన్నాడు కదా, వీళ్ళ భర్త చనిపోక ముందు కాలంలో జరిగింది ఈ సంఘటన, ఈ మర్డర్ అటెంప్ట్ అనేది. అప్పుడు ఫరో ఇది భర్తకు అర్థమైపోయింది, ఈయన ఎలాగైనా చంపేయాలరా అనుకున్నాడు. ఏం చేశాడు, 2వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఫరో ఆ సంగతి, అంటే వీళ్ళు ఆయన చనిపోక ముందు ఆ సంగతి విని, అరే ఈ మోషేగాడు ఇప్పటికైనా కాంపిటీషన్ గా ఉన్నాడు, ఏదో అదృష్టం బాగుని నేను ఎక్కాను, వాస్తవానికి ఆడికి రావాలి సింహాసనం అని ఎలాగైనా వాడిని చంప చూడాలని అనుకొని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశమునకు పోయాడు. భయం వేసింది మోషేకి. ఎందుకు భయం? ఎందుకో కాదు, ఇప్పుడు ఈయన గనక చిక్కాడు అనుకో ఇతన్ని ఏదో చేస్తాడని భయం కాదు. ఇతను ఏ జాతి? హెబ్రీ జాతి. హెబ్రీలందరినీ ఇంకా శ్రమలు పెడతారు, హెబ్రీలందరినీ ఇంకా చంపేస్తారు, పేకల కోసి చంపేస్తారు. అయ్యో నేను చేసిన ఈ క్రియ వల్ల నా పితరులు బహుశా చచ్చిపోతారేమో అని భయపడ్డాడు పాపం. ఆ విషయంలో భయపడి మిద్యానుకు పారిపోయాడు. మిద్యాను మ్యాప్ ఉంటుంది, ఒకసారి చూపించండి. ఏమండి మిద్యాను మ్యాప్ ఉంటుంది, ఒకసారి మ్యాప్ పాయింట్ చూపించండి. అదిగోండి మీకు రెడ్ కలర్ లో ఏదైతే చుట్టారో అది మిద్యాన్ అండి. ఎర్ర సముద్రం పక్కనే ఉంటుంది ఆ పాయ. ఆ ఐగుప్తు అనేది అటువైపు ఉంటుంది, మిద్యాన్ అనేది ఇటువైపు ఉంటుంది. ఇంకొకటి చూపించండి, ఇంకోటి చూపించండి, ఇంకోటి చూపించండి మ్యాప్ పాయింట్. అదిగోండి ఆ ఒక పెద్ద యారో మార్క్ అలా వెళ్ళింది కదా, జూమ్ చేయండి అన్న, యారో మార్క్ వరకు ఉన్నంత వరకు జూమ్ చేయండి. ఆ ఐగుప్తు నుంచి పారిపోయాడు. అదిగోండి ఆ ఐగుప్తు నుంచి పారిపోయి అలా 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 పారిపోయి పక్కనున్న మిద్యానికి వెళ్ళిపోయాడు. పక్కనున్న మిద్యానికి వెళ్ళిపోయాడు. మరి తప్పదు, పారిపోయాడు. మరి అనుకోకుండా పారిపోయాడు, అరబ్ దేశానికి వెళ్ళిపోయాడు. అంత అది కూడా ఎడారే, అది కూడా ఒంటెలే. అప్పుడు బావి దగ్గర 7 కనపడ్డారు. అందరు ఆడోళ్ళు, చాలా బాగున్నారు. నీళ్లు తాగుదామని వెళ్ళాడు, ఎందుకంటే పరిగెత్తాడు కదా, ఇసక కదా. ఆ నీళ్ళు ఇమ్మని కోరాడు. ఎవరా అని ఎంక్వైరీ చేశాడు. ఎవరో కాదు, ఇత్రో లేకపోతే రఘుయేలు అనే అతని కుమార్తె ఆయనకి నీళ్లు పోసింది. ఒకసారి మీరు ఇదే 2వ అధ్యాయము ఒకసారి చూడండి, 18 వచనం చూడండి. 2:18 నిర్గమాకాండం 2వ అధ్యాయం 18 వచనం. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు, ఈ విషయం చెప్పడానికి వచ్చారు. ఎవరి దగ్గర కట?
కుమార్తె నీళ్లు పోసినేమా రఘుయేల్ దగ్గరికి పోయింది. ఇదిగోండి వాళ్ళ నాన్న పేరు రఘుయేల్, ఇది రఘుయేల్ అతని దగ్గరికి పోయింది. అయ్యా ఎవరో ఒక నీళ్ళు అడిగాడు పోసానని. ఇతని పేరేటట రఘుయేల్. రఘుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? రవు ఏల్, ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఏల్ అంటే దేవుడు, రవు అంటే స్నేహితుడు అని అర్థం. దేవుడికి స్నేహితుడు అని అర్థం. ఏమంటే చివరిలో మీరు బైబిల్లో మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఒక లాజికల్ పాయింట్, జాగ్రత్తగా. చివరిలో ఎవరికైనా ఒక వ్యక్తికి ఏల్ అనే పేరు వచ్చిందా అతను ఖచ్చితంగా దేవుడికి సంబంధించిన అని అర్థం. డానీ ఏల్, సమూ ఏల్, యజాక్ ఏల్, రఘు ఏల్. ఏల్ అంటే హెబ్రీ దేవుడి పేరు. రఘుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ దేవుణ్ణి నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి అని అర్థం. అతని అసలు పేరు ఏంటంటే ఇత్రో. అతను ఒక యాజకుడు, యెహోవా దేవుణ్ణి నమ్ముతూ బ్రతికినటువంటి ఒక యాజకుడు. ఎందుకంటే ఇతను మిద్యానీయుడు. పాయింట్ చేసుకోవాలి మీరు. మిద్యానీయులు అంటే ఎవరు? అబ్రహాం కొడుకులు వీళ్ళందరూ. లింకులు ఎలా ఉంటాయో తెలుసా బైబిల్లో? రఘుయేల్ అంటే ఎవరు అనుకున్నారు? మిద్యానీయుడు అనమాట. ఇతను మిద్యానీయుడు అంటే ఎవరు? అబ్రహాం గారికి సారా ఉంటది కదా, సారా చనిపోయింది. కెతూరా ఉంది కదా, ఇష్మాయిల్ పుట్టాడు, ఆమెను తరిమేశారు. వీళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత ఇంకొక ఆమెను చేసుకుంటాడు. ఆమె పేరేంటి? కెతూరా. ఇంకొక ఆమెను చేసుకుంటారు అబ్రహాం గారికి. ఈ కెతూరాకు పుట్టిన వాళ్ళే మిద్యానీయులు. అర్థమవుతుందా? అబ్రహాం గారు ఎలాగో యెహోవాను నమ్మేవాడు కాబట్టి ఈయన నమ్మకం కొంత మిద్యానీయులకు కూడా పాకింది. పాకటాన్ని బట్టి వీళ్ళు కూడా క్రీస్తుకు పూర్వం 15వ శతాబ్దం వరకు యెహోవానే నమ్మేవాళ్ళు చాలా మటుకు. తర్వాత విగ్రహారాధకులు అయిపోయారులేండి, పక్కన పెట్టండి దాని విషయం. అయితే ఇతను కూడా యెహోవా దేవుని నమ్ముకుంటూ ఉన్నటువంటి ఒక యాజకుడు. ఇతను కంటపడ్డాడు. ఇతను వాళ్ళు చుట్టాలే, మిద్యానీయులు ఇశ్రాయేలు చుట్టాలు అవుతారు. అయ్యా ఎవరయ్యా? పాలైన మోషే. ఏ ఊరు బాబు నీది? ఐగుప్తు. అయ్యా ఎందుకు వచ్చావు? కథ అంతా చెప్పాడు. చెప్పంగానే సరే మరి నువ్వు హెబ్రీడ్ అన్నావు కదా, హెబ్రీలు ఎవరో కాదు, మా అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టాడు కదా, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే మీరు, కెతురాకు నుంచి వచ్చిన వాళ్ళ మేము, మీరు సారా మీ అమ్మ, మా అమ్మేమో కెతురా, ఇద్దరు సవతలు అవుతారు, మన ఇద్దరు చుట్టాలేమో, మా అమ్మాయి నుంచి పెళ్లి చేయమంటావా అన్నాడు. సరేనయ్యా చేసేసే అన్నారు. అలాగ తన పెళ్లి చేశాడు. ఎవరికి చేశాడు? మోషేకి పెళ్లి చేశాడు. ఎప్పుడైతే మోషే పెళ్లి చేసుకున్నాడో 40 ఏండ్లు ఆ గొర్రెల్ని కాసుకుంటూ అవన్నీ కాసుకుంటూ 40 ఏండ్లు ఎలా కొలా బతికేశాడండి. ఆ అరణ్యంలో, ఆ మిద్యాన్లో, ఆ ఎడారిలో పడి ఎలాగోలా బతికేశాడు. కానీ ఒక రోజు ఆయనకి అనుకోకుండా ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక వెలుగు కనిపించింది. నా వీడియో ఉందా అన్నది? ఒకసారి మీకు బర్నింగ్ బుష్, ఆయన ఎప్పుడైతే వెళ్తూ ఉన్నాడో 40 ఏళ్ళు అయిపోయిందండి. 40 ఏళ్ళు ఎలాగోలా సంసారం చేస్తున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఎడారిలో పడ్డాడు, గొర్రెల్ని ఒంటెల్ని మేపుకుంటూ బతికేస్తున్నాడు. అలా బతికేస్తున్నప్పుడు అతనికి ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టులో ఒక వెలుగు అతనికి కనపడిందండి. ఒకసారి మీరు ఆ వెలుగును చూడండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇంకా అది కొంచెం వెనక్కి రండి. అదిగోండి మోషే వెళ్ళాడు. ఒక వెలుగు కనపడింది మోషేకి. కర్ర అక్కడ పక్కన పడేశాడు. ఇంకా ప్లే చేయండి. వెలుగు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వు వెలుగు అని అడిగాడు. కొంచెం ఫార్వర్డ్ చేయండి, ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. ఆ వెలుగు, అయ్యా నువ్వు ఎవరని అడిగాడు. నేనెవరో కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని మోషే ఎప్పుడైతే చెప్పాడో మోషేకి అర్థమైపోయింది. ఆహా ఈయన ఎవరో కాదు, మా అబ్రహాం గారికి సంతానమా. మామ దగ్గరికి వచ్చాడు. అయ్యా మన అబ్రహాం గారు లేరు, ఆయన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఏం చేయమన్నావు మోషే? ఏం చేయమనలేదు, నువ్వు ఐగుప్తు నుంచి పారిపోయావు కదా, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్తున్నాడు, వాళ్ళందరినీ విడిపించాల్సింది నువ్వేనని చెప్తున్నాడు, మరి ఏం చేయమంటావు మావయ్య అని అడిగాడు. అదేంది అంత మాట అంటావు, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా, ఆయన ఎవడికి పడితే ఆడికి ప్రత్యక్షం కాడు అని ఇతను వెళ్ళిపోమని చెప్పాడు. వెంటనే మరలా 80 ఏళ్ల వయసులో కర్ర పట్టుకొని భార్య బిడ్డల్ని తీసుకొని మిద్యాన్ నుంచి మళ్ళా తను ఎప్పుడైతే మడ్రాటం చేసి ఒకప్పుడు పారిపోయాడో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ లోపల వాళ్ళ అమ్మ చనిపోయింది, పెంచింది కదా హట్సేఫుట్ రాని, 40 ఏళ్ల లోపల చచ్చిపోయింది. పాపం ముసలిదైపోయి చచ్చిపోయింది. ఆమె కొడుకులు లేరు, ఇందాకే చెప్పి ఆమె కొడుకులు లేరు పాపం. మోషే ఒక్కడే అది పెంచుకున్నాడు. వీళ్ళ ఆయన ఉన్నాడు కదా హట్సేఫుట్ వాళ్ళ ఆయన, ఇందాక చెప్పా తట్మోజెస్ 2 అని, ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ పేరు తట్మోజెస్ 3. ఇక ఈమె ఎప్పుడైతే చనిపోయిందో వీళ్ళ ఆయన చనిపోయాడు. ఆ సవతి కొడుకు రాజయ్యాడు, వాడే తట్మోజెస్ 3. వాడితో ఇప్పుడు మోషేకి ఫైట్ ఏర్పడింది. మోషేకి వాడు అన్న వరుస అవుతాడు, లేకపోతే సోదరుడు వరుస అవుతాడు. ఎందుకంటే సవతి తల్లి కొడుకోడు. వీళ్ళ తల్లి హట్సేఫుట్, ఈమె సవతి కొడుకే మరొక ఫరో. వాడితో ఇప్పుడు యుద్ధం. వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా
మరి నేను ఇలా హట్సేఫుడ్ కొడుకుని ఒకప్పుడు ఇలా కొన్ని కారణాల వల్ల మిజ్జాన్ని వెళ్ళిపోయాను. అయితే నా వాళ్ళందరూ బాగా అనుభవిస్తున్నారు వేదంలో. దయచేసి నా ప్రజలు నాకు అప్పచెప్పేస్తే మేమందరం వేరే ఊరికి వెళ్ళిపోతాం. మీ ఊర్లో మేమేం ఆక్రమించుకోం, మాకు మీ పంట వద్దు, మీ ధాన్యం వద్దు, మీ వేరే ఊరికి వెళ్ళిపోతామని చెప్పాడు. అలా ఎలా వెళ్తావురా మోషే, ఎవడసలు వాడు అని అడిగాడు. ఒకసారి మీరు ఆ సంఘటనలను 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను వారు ఏమండి 5వ వచనం నుంచి 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. మరియు ఫరో, ఇదిగో ఈ జనులు ఇప్పుడు విస్తరించి ఉన్నారు, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితోనను. ఆ దినమున ఫరో ప్రజలపైన కార్యనిర్వాహకులను వారి నాయకులను ఇట్లా ఆజ్ఞాపించును, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీద ఈ జనులకు గడ్డి ఇయ్యకండి, వారే వెళ్ళి వాళ్ళే గడ్డి కూర్చుకొని వాళ్ళే వచ్చి ఇటుకలు చేయాలి, లెక్క తగ్గితే ఒప్పుకునేది లేదన్నాడు. మోషే వచ్చి ఎప్పుడు అడిగాడో, మోషే వచ్చి అడిగాడు కదా, ఏంటి మోషే ఏం కావాలి నీకు అని అడిగాడు. నాకు ఏం వద్దురా బాబు, నాకు నీ ఆస్తి వద్దు, నీ కిరీటం వద్దు, అమానిస్త బ్రతుకుల్లో ఉన్నారు కదా పాపం, వాళ్ళని నాకు ఇచ్చి పంపించే, నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అవునా? అవును. అరే ఆజ్ఞాపించాడు, ఇలా సైనికులు పిలిచాడు, ఏంటి పంపించేస్తానని ఇతను అనుకుంటున్నాడేమో. పంపిస్తున్నాను అనుకుంటున్నా మోషే, పంపిస్తున్నాడు. రే ఇక నుంచి మీరు గడ్డి కూడా ఇవ్వకండి రా వాళ్ళకి అన్నాడు. అంతేకాని ఇటుకలు కాల్చాలంటే ఏముండాలండి? గడ్డి ఉండాలి, అంతే కదా. ఇటుకలు కాల్చాలంటే మట్టి, ఆ మట్టిని ఒక మూసలో పెట్టాలి, వాటన్నిటిని పేర్చాలి, కింద గడ్డి పెట్టాలి కింద. అంటే ఎందుకంటే పిరమిడ్లు కడతానికి రాళ్ళన్నీ. అయ్యా అసలు రోజు లెక్క ఉంది, మళ్ళా గడ్డి కూడా మేమే కోసుకోవాలంటే పొలాల్లోకి వెళ్ళాలా, గడ్డి కోసుకోవాలా, మూట కట్టుకోవాలా, మళ్ళీ తెచ్చుకోవాలా, మళ్ళా మట్టి తీయాలా, మళ్ళీ ఇటుకగా మార్చాలా, మళ్ళా వాటన్నిటి మీద గడ్డేసి కాల్చాలా, చాలా కష్టమైద్దయ్యా ఫరో అన్నప్పుడు. నోరు మూసుకొని చేయండి లేకపోతే చంపేస్తానన్నాడు. మోషేకి చాలా కోపం వచ్చింది, వీళ్ళు చాలా చెయ్యకూడని అంత అహంకారాన్ని చూపిస్తున్నాడు. అంతేకాదు 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. 2వ వచనంలో, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎవడ్రా అతని యెహోవా ఎవడు? వాడు ఎలా ఉంటాడు, ప్రొఫైల్ ఏంటో చెప్పు నాకు అన్నాడు. యెహోవా ఎవడు అసలు అని అడిగి, యెహోవా ఎవడు గౌరవం లేదు చూడండి. ఎవరు అంటే ఓకే తెలియదేమో అనుకోవచ్చు, సరే తెలియదులే అనుకోవచ్చు. యెహోవా ఎవరు కాదు, ఎవడు. ఎంత అహంకారమో చూడండి. మన కుమారస్వామి గారు ఉన్నారు కదా చీఫ్ మినిస్టర్, ఏమండి మన కర్ణాటకలో ముస్లింలు బతుకుతున్నారు, క్రైస్తవులు బతుకుతున్నారు, హిందువులు బతుకుతున్నారు. ఏమండి కుమారస్వామి గారికి అల్లా దేవుడి పేరు, యేసుప్రభు దేవుడి పేరు తెలియదు అంటారా, తెలుసు అంటారా? తెలుసా తెలీదా? అసలు దానికి ఆలోచించడం ఎందుకు? ఈజీగా తెలుసు. ఎందుకు? ఆయన రాజ్యంలో అందరూ బతుకుతున్నప్పుడు కర్ణాటకలో అందరి దేవుళ్ళ మీద ఒక అవగాహన అనేది ఉంటది, అవునా కదా. ఐగుప్తులో హెబ్రీలు ఎక్కువ మంది ఉన్నారు. హెబ్రీ దేవుడు ఎవడో తెలీదా ఫరో నీకు? హెబ్రీ దేవుడు ఎవడో తెలీదా? తెలుసు. ఎవడాడు? అహంకారం అన్నమాట. దేవుడికి చాలా కోపం వచ్చిందండి. దేవుడికి ఎంతగా కోపం వచ్చిందంటే పీక్ స్టేజ్లోకి దేవుడి కోపం వెళ్ళిపోయింది. ఫరో మతం దించాలనుకున్నాడు. నాయన మోషే ఇక నుంచి నువ్వు ఫైట్ స్టార్ట్ చేయి నాయన అన్నాడు. సరే ప్రభు, చిత్తం ప్రభు అన్నాడు. ఆ ఫైట్ ఎలా ఉంటది ఒకసారి అడుగు నువ్వు. వాడు ఒప్పుకోడు. తర్వాత నేనేం చేస్తానంటే వాడి దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. ఫరోలు ఎలాంటి వాళ్ళు అంటేనండి, నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటారండి ఫరోలు. ఫరోలు ఎలాంటి వాళ్ళు చెప్తారు, నేను ఎవరినో కాదు, ఆ సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుడు, ఆ సూర్యుడు అవతారాన్ని నేను అని చెప్పుకుంటాడు ప్రతి ఫరో. నేను దేవుణ్ణి రా బాబు, రాజును కాదు, మీ దేవుళ్ళం, ఆ సూర్యుడికి కన్నబెట్టలం మేము, సూర్యుడు కుమారులం మేము అని చెప్పుకుంటారన్నమాట ఫరోలు. వీడు అనుకున్నాడు యెహోవా ఎవడు, యెహోవా పెద్ద దేవుడు కాదట్టుకుంటా అనుకుంటున్నాడు. ఎందుకు? కారణం ఉంది. యెహోవా నమ్మి వీళ్ళేమో బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తు దేవతలను నమ్ముతున్న నేనేమో సింహాసనం మీద ఉన్నాను. అంటే వాళ్ళ దేవుళ్ళ కంటే ఎవరి దేవుళ్ళు గొప్పోళ్ళు? అంతే కదా. మరి యెహోవా నిజంగా గొప్పోడైతే బానిసత్వం ఎందుకు ఉంటారు వీళ్ళు? నా దేవుళ్ళు తక్కువ వాళ్ళు అయితే సింహాసనం మీద ఎందుకుంటా నేను? కాట వాళ్ళ దేవుడు చీపు దేవుళ్ళే అనుకున్నాడు వీడు. వీడికి విషయం అర్థం కావట్లా. ఎవరికి? ఫరోకి. దేవుడికి చాలా కోపం వచ్చింది. మీకు అందరికి తెలిసిన తర్వాత సూచక్రియలు మోషే కర్రను అలా తీసుకొని నైలు నది, చిన్నప్పుడు నువ్వు తప్పోయావు కదా, నైలు నదిలో మిమ్మబడేసిందే, నైలు నదిలోకి వెళ్ళి కర్రను జులిపించన్నాడు. సరే ప్రభు, నైలు నదికి వెళ్ళాడు, కర్రను అలా జులిపించాడు. అంత ఎర్రగా మారిపోయినాయి అండి నైలు నది నీళ్ళందరి.
మొహం గడుక్కుందామని అలా నైలు నది నీళ్ళకెళ్తే అంతా రక్తం. స్నానం చేద్దామని రాజకుమార్తెలు నైలు నది నీళ్ళకెళ్తే అంతా రక్తం. నీళ్లు తాగుదామని కొండలో గ్లాస్ పెడితే అంతా రక్తం. పశువులకు స్నానం చేపిద్దామని కొలంలోకి తీసుకెళ్తే అంతా రక్తం. స్నానం చేద్దామంటే రక్తం, నీళ్లు తాగుదామంటే రక్తం, చివరికి బియ్యం కడుక్కొని అన్నాన్ని పొంగేసుకోవాలన్నా రక్తమే. ఏమర్థం కావట్లా. ఏమైంది? మోషే కొట్టాడు, ఇంకా వాడి మదం దిగల. పేలుని రప్పించాడు, తర్వాత ఇంకా దిగల. కప్పల్ని రప్పించాడు. ఎందుకు అనుకున్న కప్పల్ని రప్పించాడు? కప్పదేవతను నమ్ముతాడు. ఎవరు? మోషే కప్పదేవతను నమ్ముతాడు. ఆమె యెహోవా కంటే గొప్పోడని ఈడు అనుకుంటున్నాడు. అరే మీ కప్పదేవత ఉంది కదా, మీ కప్పదేవత నిన్ను రక్షించేది కాదు, నిన్నే శిక్షించేది చూపిస్తా చూడ. కప్పల్ని తెప్పించాడు, పేలుని తెప్పించాడు, వడగండ్లు. వర్ణదేవుని నమ్ముతాడు. వడగండ్లు కురిపించాలరా అన్నాడు. టప్ప 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 వడగండ్లు కురిసిపోయినాయండి. ఎక్కడ పశువులు అక్కడే ఛిద్రమైపోయినాయి. తెగుళ్ళు రప్పించాడు, తెగుళ్ళన్నీ వచ్చినాయి. పశువులన్నిట్లోనూ తెగులు ఎక్కేసింది. పాలు పితికితే పాలంతా తెగులు పాలైపోయింది. మొహం నిండా కురుపులు వచ్చేసినాయి, దద్దుర్లు వచ్చేసినాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లోకి వెళ్తే సింహాసనం మొదలుకొని అందరికి దద్దుర్లు, కురుపులు, పశువులు కూలిపోయినాయి. వడగంటలకు చెట్లన్నీ ఇరిగిపోయినాయి. సంపద లేదు, ఎండిన గడ్డి లేదు. రాజ్యం మొత్తం ఎండిపోయి అడవిగా మారిపోయిందండి. ఒకసారి మీరు ఆ ప్లేగ్స్ ఎలా వచ్చినాయి ఒకసారి మీరు చూడండి. ప్లేగ్స్ ఎలా వచ్చినాయి ఒకసారి మీరు చూడండి. ఏమండి? సౌండ్ పెట్టండి. ఆ ప్లేగ్స్ ఎలా వచ్చినాయో చూడండి. ప్లేగ్స్ ఎలా వచ్చినాయో చూడండి. లైట్స్ కూడా ఆపండి. అన్న ఇది కాదన్న, ఫరో కొట్టిన చూడు. ఆ తెగుళ్ళు, ఆ 10 తెగుళ్ళు వస్తాయి చూడు. 10 తెగుళ్ళు వస్తాయి. 10 మిరాకిల్స్ ఉంటాయి చూడు. చీకటి 3 రోజుల పాటు కమ్మేసింది. చెయ్యి ఎక్కడుందో కూడా కనపడట్లేదు. తిందామంటే అన్నం తిందాం, నీళ్లు తాగుదామంటే మూత ఎక్కడుందో కనిపించట్లేదు. అద్దం మూతికెళ్తే మనమే కానీ అసలు ముందు అద్దం ఎక్కడుందో కనిపించట్లేదు. తినడానికి తిండి లేక నీళ్ళేమో రక్తంగా మారిపోయి, కూరగాయలేమో వడగండ్లు వచ్చి ఛిద్రమైపోయి, జంతువులేమో చచ్చిపోయి, చీకటేమో మొత్తం కమ్మేసి. లైట్స్ ఒకసారి ఆన్ చేయండి. లైట్స్ ఆన్ చేయండి. అంతటి ఘోర తెగుళ్ళని దేవుడు వాళ్ళ మీదకి రప్పించాడు. చివరిలో మాట వెనకపోయేటప్పటికి ఏం చేశాడు తెలుసా? తొలి చూలు సంతానాన్ని టార్గెట్ పెట్టాడు, ఫిక్స్ చేశాడు. ఫరో, ఫైనల్ గా నీకో సూచక్రియ ఏంటో తెలుసా? నీ తొలి చూలు సంతానాన్ని సర్వనాశనం చేయబోతున్న మరణపు దూతకు కత్తిచ్చి పంపించాడు. ఐగుప్తు ప్రతి ఇంట్లో జొరబడింది. ప్రతి తొలిచూలు సంతానము ఆ దేవదూత చేతిలో సంహరింపబడింది. అందుకనే పస్కా. పస్కా అంటే ఏంటో తెలుసా? ప్యాష్ ఓవర్. మరణ దూత వెళ్ళిపోయింది, ప్రతి ఓడి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీల దగ్గర అయితే చంపకుండా వెళ్ళిపోయింది. మొత్తానికి మరణ దూత అయితే వెళ్ళిపోయింది అని అర్థం ప్యాష్ ఓవర్ అంటే. అదే పస్కా పండగ పరమార్థం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే వెళ్ళిపోయి తొలిచూలు సంతానాన్ని హతం చేసిందో ఫరో కుప్ప కూలిపోయాడు. ఏ ఫరో అయితే యెహోవా ఎవడు అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు యెహోవా ఎవడో నాకు అర్థమైంది మోషే. ఇక నేను ఆ మాట దయచేసి జీవితంలో అన్ను, నీ ప్రజను నువ్వు తీసుకుంటా వెళ్ళిపోమని చెప్పాడు. సమయం లేదు కాబట్టి 2 నిమిషాల్లో చెప్పేస్తాను ఫైనల్గా ఏం జరిగిందో. ఎందుకంటే ఆ వీరుడు గురించి చెప్పాలంటే ఇక చాలా చరిత్ర ఉంది ఆ వీరుడు గురించి. చివరికి ఎర్ర సముద్రం చీల్చాడు. ఎర్ర సముద్రం ఎప్పుడైతే చీల్చబడిందో మళ్ళా ఫరోకి డౌట్ వచ్చింది. వీళ్ళు గనక వెళ్ళిపోయారనుకో బానిసత్వం ఉండదు. అర్థమవుతుందా? జనాలందరూ వెళ్ళిపోతే పిరమిడ్లు ఎవడు కడతాడు? జనాలందరూ వెళ్ళిపోతే ఇటుకరాలు ఎవడు తయారు చేస్తాడు? జనాలందరూ వెళ్తే పంటలు ఎవడు పండిస్తాడు? అమ్మో వీళ్ళు వెళ్ళిపోయారంటే నాకు చాలా దెబ్బ పడిద్ది అనుకున్నాడు. పంపించినట్టే పంపించాడు. మళ్ళా గుర్రం ఎక్కాడు. మళ్ళా గుర్రం ఎక్కిరే వాళ్ళని పంపించేసానరా, ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారట, వాళ్ళందరినీ మళ్ళీ ఈడ్చుకురాండ్రా అని మళ్ళా గుర్రాలు ఎక్కి మళ్ళీ బయలుదేరాడు. అప్పుడు ఏం జరిగిందో 139వ కీర్తన 15వ వచనం చదవండి, ముగించి చేసుకుందాం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 15వ వచనం. అందులో ఒక రెడ్ సీ క్రాసింగ్ ఒకటి రెడీగా పెట్టుకోండి. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 15వ వచనం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ఎవరెవరిని ముంచేశాడట? ఫరోను అతని సైన్యాన్ని. ఒకసారి చూడండి దాన్ని మీరు ఒకసారి. రెడ్ సీ క్రాసింగ్ ఒకసారి వేసేసాను. లైట్స్ ఒకసారి ఆఫ్ చేసేయండి.
లైట్స్ ఆఫ్ చేసేయండి. తొలిచూలు వదంతా జరిపోయిందండి. ఎక్కడ పట్టిన ఏడుపులు, ఎక్కడ పట్టిన వడగండ్లు, ఏమండి ఎక్కడ పట్టినా, ఏ ఇంట్లో చూసినా ఆర్తనాదాలు, కొడుకును కోల్పోయిన బాధలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తినటానికి కూడలేదు, నీళ్ళని రక్తంగా మారిపోయినాయి, కప్పలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, చీకటి వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాని నిజం చెప్పాలంటే పశువుల కంటే దారుణంగా అయిపోయారండి చివరికి. అయితే ఇక ఏం జరిగిందో అదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ ఇక గుర్రాలు ఎక్కారు, వెళ్ళిపోమన్నాడు కదా, ఇక అందరూ ప్రారంభించారండి వెళ్ళిపోవటం. ఆ వీరుడు సాధించిన వీరత్వానికి అందరూ వెళ్ళిపోయారు, గుర్రాలు ఎక్కారు, గాడిదలు ఎక్కారు, అందరూ చలో కానాన్ అన్నారు, కానానుకు పారిపోవటం ప్రారంభించారు. కొంచెం ఫార్వర్డ్ చేయండి, కొంచెం ఫార్వర్డ్ చేయండి, కొంచెం ఫార్వర్డ్ చేయండి. అంతలోకి ఫరోకి ఇన్ఫర్మేషన్ అందింది, ఒరే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఎలాగైనా వాళ్ళని మళ్ళీ తీసుకురామని మళ్ళా ఫరో బయలుదేరాడు. ఏమండి ఒకసారి మళ్ళా ఎలా జరిగిందో అదిగోండి, దేవుడి లోపల వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక అగ్ని స్తంభాన్ని అడ్డు పెట్టాడు. ఇంకా ఇంకొంచెం ఫార్వర్డ్ చేసి అదిగోండి, ఫరో రథాలను గుర్రాలు వేసుకొని బయలుదేరాడు, వాళ్ళు మళ్ళీ ఈడ్చుకురావాలని బయలుదేరాడు. చూసుకొని ముగించేసుకో. వాల్యూమ్ పెట్టాను, బాగా వాల్యూమ్ పెట్టేసి. ఈ లోపల ఎర్ర సముద్రం చీలిపోవటం, ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవటం, అదే ఎర్ర సముద్రం గుండా మళ్ళా ఐగుప్తీయులు రావటం. భయంకరమైన వర్షం. మోషే దూరం నుంచి చూస్తున్నాడు, ఎర్ర సముద్రం ఇక మూసుకుపోద్దని సెలవిచ్చాడు. సముద్రం దాటేశారు. కొంచెం ఫార్వర్డ్, అదిగోండి ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఎర్ర సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయారు. దేవుడికి ఎర్ర సముద్రాన్ని వీళ్ళ మీదకి దింపటం ప్రారంభించాడు. ఆ ఫరో కూడా అక్కడే ఉన్నాడు. ఏ యెహోవా ఎవడని ఏ గర్వంతో మాట్లాడాడో, యెహోవా ఎవడరా అని ఏ శరీరంతో విర్రవీగాడు, ఆ ఫరో మీదకి యెహోవా వస్తున్నాడు. తప్పించుకోవటానికి లేదు. ముందు గొయ్యి, వెనక నుయ్యి, అటు ఇటు నీళ్లు. ఎంత వేగంగా పరిగెత్తినా యెహోవా నుంచి తప్పించుకోలేడు. వచ్చేసినాయి చూడండి, సముద్ర జలాలు వచ్చేసినాయి, విపరీతంగా వచ్చేసినాయి. గుర్రాల మీదకి, ఫరో మీదకి, ఫరో రథ సామాగ్రి మీదకి ఉంచిబడేసిందండి, ఉంచిబడేసి కూలిపోయారు. ఐగుప్తు దేశం సర్వనాశనం అయిపోయింది. అయిపోయాడు. చాప్టర్ ఈస్ క్లోజ్. ఫరో చాప్టర్ ఈస్ ఫినిష్. లైట్స్ ఆన్. అలాంటి గొప్ప వీరుడు ఒక మోషే. మోషేకి ఎదిరిస్తే మొసళ్ళు మింగుతారని తెలుసు. మోషే అలా ఎదిరిస్తే తేనెటీగల్ని తన మీదకి రప్పిస్తారని తెలుసు. మోషే అలా ఎదిరిస్తే కురడా దెబ్బలు కొట్టించి శిరచ్ఛేదన చేస్తారని తెలుసు. కానీ ఎవ్వడికి భయపడలా మోషే. ఫరోని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. ప్రభువా నేను నత్తోండి ప్రభువా, నో డోంట్ కేర్, దాన్ని లెక్క చేయలేదు మోషే. ఫరో ఎదురు కర్ర చూపిస్తూ మాట్లాడాడు. ఐగుప్తీయులందరి ముందు యెహోవా దేవుని ప్రత్యక్షపరిచాడు. దేవుడికి ఒక సాధనంగా ఉపయోగించాడు. అహరోను లాంటోడు ఉండగా దేవుడు మోషే దగ్గరికి ఎందుకు వచ్చాడు చెప్పండి? అహరోను మనిషి కదా, అహరోను ఇతనికంటే పెద్దోడు, ఇతనికైనా నత్తి ఉంది, అతనికి నత్తి కూడా లేదు. మరి ఎందుకు అహరోను దేవుడు ఎన్నుకోలేదు? బాగా ఆలోచించండి మీరు. అండ్ మోషే ఇంతమంది ఉండగా ఐగుప్తీయుడు హెబ్రీయుని చంపుతుంటే మోషేకి మాత్రమే పౌరుషం ఉందా? అహరోనికి లేదా? అహరోను చంపలేడా? పెద్దోడు కదా, ఇంకా చంపలేదు. సరే మిజ్జాను వెళ్ళిపోయాడు మోషే. ఈ 40 ఏళ్లలో అహరోను ఏమైనా చేశాడా? విప్లవం ఏమైనా స్టార్ట్ చేశాడా? విప్లవం స్టార్ట్ చేయలే. చంపటం లేదు, ఏదో బతుకుతున్నానంటే బతుకుతున్నాడు అహరోను. అందుకనే ఆయన నాకు అహరోను వద్దురా మోషే, నువ్వే కావాలి. నీ పౌరుషం నాకు నచ్చింది. నీ భయపడలేదు చూసావా, ఐగుప్తిని కొట్టేటప్పుడు ఫరో నాకేం చేస్తాడోనని ఆ తెగింపు నాకు నచ్చింది. నువ్వు వీరుడు మోషే, నువ్వు ఉంటే ఖచ్చితంగా బానిసత్వపు సంఖ్యలను తెగనరుకుతావు అన్నాడు. మోషేని సాధనంగా ఉపయోగించుకున్నాడు.
మోషే ద్వారా విప్లవాన్ని ప్రారంభించాడు. ఆ బీతిల్లని మోషే అనే ఆ వీరుడి దెబ్బకి ఐగుప్తు దేశ బానిస బీటలన్నీ కొట్టుకుపోయాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడైతే వెళ్ళిపోయారో తర్వాత చరిత్రకారులు ఏమని కోట్ చేశారో తెలుసా? ఐగుప్తు దేశానికి బీటలు బారిపోయాయి. ఎప్పుడైతే బానిసలు అందరూ వెళ్ళిపోయారో, పని చేసేవాళ్ళు లేకపోయారు, ఆహారం కరువు అయిపోయింది, పిరమిడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, ఆల్రెడీ చచ్చిపోయారు కదా తొలిచూలు కుమారుడు. ఏ ఇంట్లో అయినా ఆర్తనాదాలు వినపడుతున్నాయి, తినటానికి తిండి లేక ఫరో ఆర్థిక వ్యవస్థ కూకటి వేళ్లతో పెకలించి వేయబడిందని చరిత్రకారులు కోట్ చేశారు. కాబట్టి ప్రియులారా, బీతిల్లని ఆ మోషే దెబ్బకు ఫరో బానిస సామ్రాజ్యం బీటలు వారిపోయింది. దట్ ఈజ్ ఆయన వీరుడు అంటే. బానిసత్వం చేసుకుపోయేవాడు కాదు అలెగ్జాండర్లా వీరుడు అంటే. అలెగ్జాండర్ ఎలా వీరుడయ్యాడు? బానిసలుగా చేసుకొని వీరుడయ్యాడు. కానీ మోషే అలా వీరుడుగా కాల, బానిసత్వం నుంచి విడిపించి వీరుడయ్యాడు. అలెగ్జాండర్ గొప్ప వీరుడా, మోషే గొప్ప వీరుడా? చెప్పండి. మోషేనే గొప్ప వీరుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకా నిజం చెప్పాలంటే మోషే వీరత్వం, మోషే ధీరత్వం ఇంకొక 30 నిమిషాలు కనుక ఉంటే నేను ఇంకా బాగా చెప్పేవాడిని. కానీ మన సమయం చాలా తక్కువగా ఉంది. ఈ రోజుతో ఈ మోషే వీరుడి గాథను చాలా తక్కువ చెప్పి ముగిస్తున్నాను. రేపొద్దున మరొక వీరుడి గాథను తెలుసుకుందాం. ఆశ్చర్యపోయే వీరుడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము కలిగిన ప్రభువా నాయన, బీతిల్లని మోషే దెబ్బకు బీటలు వారిన ఫరో కోట అత్యద్భుతంగా నోహు దగ్గర నుంచి, మిస్రాయిము సంతానం నుంచి మీ కుమారుడి రాకడ, జమ్ము పెట్ట ఆ యువరాణి, అక్కడ జరిగిన సంఘటనలు, ఆయన చంపిన విధానం, ఆయన ఏ ఏ శాస్త్రాలలో ప్రవీణుడై ఉన్నాడో, పడవ కొలతలు ఆయనకి ఎలా తెలుసో, అర్థమెటిక్స్, జియాలజీ లాంటి శాస్త్రాలు ఎలా అవపోసన పట్టాడో, పౌరుషము కలిగి గుర్రపు స్వారీ యందు అనేక ఐథియోపియా రాజ్యాలను ఎలా మట్టి గరిపించాడో, తర్వాత సాత్వికుడే మీ బిడ్డలని ఎర్ర సముద్రం ద్వారా ఎలా నడిపించాడో, అతి తక్కువ సమయంలో మీ పిల్లలకు చెప్పి ప్రయత్నం చేశాను ప్రభు. ఇంకా అనేక విషయాలు మోషే గురించి చెప్పవలసి. ఇంకా మోషే వీరత్వం గురించి చెప్తే ఆ రోమాలు నిక్కబొడుచుకునే వీరత్వం ఆయన సొంతం. కానీ మాకు సమయం లేదు, మమ్మల్ని క్షమించాం. రేపటి దినాన మరొక వీరుడు గురించి ఇంకా త్వరగా ప్రారంభించుకుని ఏర్పాటు చేస్తాం. దేవుడా, మరి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని. పాపం చాలా ఆలస్యమైన, మరి ఉన్నదానికంటే ఎక్కువ సమయం తీసుకున్నా కానీ చక్కగా కూర్చొని విన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రేపటి పగల దినం క్లాసులని, రేపటి రాత్రి దినం మహాసభ జ్ఞాపకం చేసుకుని అర్థిస్తూ చిన్ని ప్రార్థనని యేసునాథుని దివ్యనామంలో అడిగి వేడుకొనిచున్నాడు మా కన్న తండ్రి, ఆమేన్. పిల్లల, రేపు మరొక ఆశ్చర్యపోయే రేపు ముందుగానే స్టార్ట్ చేసుకొని